నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే ముట్టిపాయ కానీ నేను గుర్తే కదా మీ రాకేష్ బింగి కొరుట్లా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాదు, సోషల్ మీడియాలో మొత్తం మీ పచ్చళ్ళే కనిపిస్తున్నాయి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. పెళ్లి కాకముందుకు ఎంతమందిని లవ్ చేశారు? లవ్ చేసినా చెప్పుకోలేనేమో, లవ్ చేసినా చెప్పుకోలేనేమో. సో ముగ్గురిని లవ్ చేసిండు. సో ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటారంట, ఒకళ్ళు జగిత్యాలలో ఉంటారంట, ఒకళ్ళు కరీంనగర్లో ఉంటారంట. నిజమా కదా? అడగండి ఒకసారి. ఇప్పుడు మీరు పోయినాక అట్లేం లేదు బ్రో అంతే అంటాడు, కానీ మీరు పోయినాక నాకు పెద్ద ఫిట్టింగ్ పెట్టి పోతున్నారు బ్రో. దుబాయ్కి వెళ్ళారు కదన్న, అయితే ఇప్పుడు ఇంట్లోకి ఏమైనా అవసరం ఉన్నాయి అని అంటే ఫోన్ చేసి అడుగుతుండేనా? అంటే డబ్బులు కానీ ఏమన్నా? మన సాలరీ వచ్చిన తర్వాత మన ఎక్స్పెన్సెస్ ఇన్ని ఉంటాయి కదా, ఇంటికి పంపించేస్తాను అట్లా. ఓకే. సో ఇక్కడ అక్కడ సేవింగ్ అక్కడ ఇక్కడ అక్కడ ఏమన్నా పెట్టుకున్నావా? ఎప్పుడన్నా మీకు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా కొట్లాడాలి పెట్టిందా? మీరు పెట్టేటట్టున్నారు ఇప్పుడు. పెళ్ళి అయినాక కూడా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఏంట్రా ఇది? కామెంట్లలో వస్తూ ఉంటాయి, కానీ నేను అటని చూసి లైక్ కొట్టి పోతాను. ఇప్పుడు నిజం చెప్పండి, ఎవరికి రిప్లై అయ్యలే? మీరు ఎందుకు గేమ్ బాగుందా? మెల్లగా వచ్చి అడుగుతుంది, నిజమా అడుగుతారా? ఏమేమి కుకింగ్ చేసుకుంటుండా? అన్ని చేస్తాడు. అన్నీ ఎద్దుంటాయి, వెజ్ నాన్ వెజ్. సకల వల్లభుడు అన్నీ ఉన్నాయి టాలెంట్స్. కుక్ చేస్తాడు, పెయింటింగ్ చేస్తాడు. నాకు రాని పని అంటూ లేదు. పొద్దుగాల అయితే మీరు 11 అవసరం లేదు. ఇది ఒకటైతే మంచిగా చెప్పిన. పొద్దుగాలనా? అంటే ఏమంటుండే నీకు గుర్తు? కానీ నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తే మీరు నిజంగా చదువుకున్నట్టు, అంటే ఎక్కువ చదువుకున్నట్టు, ఏదో జాబ్ చేస్తున్నట్టు కనిపిస్తారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కాదు బ్రో, నిజంగా చెప్తే మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ బయటకు చెప్పుకోరు. నేను పోయినాక చెప్తారేమో, మస్తు చెప్పింది కదా అనుకుంటా. ఊహ ఎంత బాగుందో అంటారు కదా. అయితే రీసెంట్ గా మీ కోడలు మీకు మందు పెట్టిందంట కదా, పెట్టిందా? అప్పటి నుంచి సో మధ్యలో నువ్వు కూడా కొట్లాడాలి పెడుతున్నావు అంటే ఇద్దరికి. కొడుకే నలిగిపోతాడు, ఎందుకంటే అక్కడ అమ్మకి సపోర్ట్ చేయాలి, ఇక్కడ భార్యకి సపోర్ట్ చేయాలని చెప్పేసి. నేను కూడా అంతే. ఇప్పుడు అమ్మను కూడా. సో అప్పుడున్న జమాన్ ఇప్పుడుందా? లేదు. అప్పుడున్న కోడన్లు ఎట్లున్నారో ఇప్పుడు ఉన్నారా? అప్పుడు కోడన్లు అత్తలకు గదుగా దంకులు. కానీ నాకు మాత్రం పర్సనల్గా అనిపిస్తుంది బ్రో, ఇది పెట్టిన తర్వాత ఒక 15-20 మందికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక మంచి ఫీలింగ్ అంతే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక కొత్త జంటను తీసుకొని రావడం జరిగింది. సో ఈ జంట బాగా సోషల్ మీడియాలో పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి బాగా హల్చల్ క్రియేట్ చేస్తారు. మీ అందరికి తెలిసే ఉంటుంది, కోరట్ల పచ్చళ్ళు అని చెప్పేసి బాగా హల్చల్ క్రియేట్ చేస్తారు. సో ఆ జంటను మీ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, రాకేష్ బింగి, అదేవిధంగా మేఘన గారు. సో నమస్తే. నమస్తే బ్రో. సో ఎట్లున్నారు? బాగున్నాం. కాదన్న, ఏమేమి చేతికి అంటే రీసెంట్గా చిన్న యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ యాక్సిడెంట్. ఓకే. ఇట్లానే పికిల్స్ వేరే ఊరికి ఇచ్చేస్తున్నా కస్టమర్కి, ఇట్లా టర్న్ తీసుకుంటున్నా, బైక్ వచ్చి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఓకే. కాదు, సోషల్ మీడియాలో మొత్తం మీ పచ్చళ్ళే కనిపిస్తున్నాయి, కోరట్ల పచ్చళ్ళు అది వేరే వాళ్ళవి కూడా కనిపిస్తున్నాయి. వేరే వాళ్ళ ఏం కనిపిస్తలే. సో మొన్నటిదాకా ఏదో పచ్చళ్ళ గొడవ అయింది. సో మీ పచ్చళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, దగ్గర 10 వరకు షాపులు ఓపెన్ చేసిరంట. 8 షాపులు. అంటే 1 ఇయర్లో 8 షాపులు ఓపెన్ చేయడం చాలా కష్టం. సో మీకు ఎట్లా పాసిబుల్ అయింది? అంటే సపోర్ట్ ఇచ్చిర్రు అట్లా.
ఓకే. అంటే ఎక్కువ శాతము నేను ఇంతకుముందు గల్ఫ్లో వీడియోలు చేసినాను. గల్ఫ్లో నాకు ఫాలోయింగ్ ఉండే, ఒక 3 lakhs వరకు ఫాలోయింగ్ ఉండే. మొత్తం మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళే 3 lakhs వరకు ఉండే. ఇక ఇక్కడికి వచ్చినాక ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసినా, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన. సో ఎక్కువ గల్ఫ్ వాళ్ళే తీసుకుంటారు పికిల్స్. సో అట్లా 1 yearలో ఇది సక్సెస్ ఇది వచ్చింది. అయితే చాలా మంది ఏంటంటే ఒక షాప్ పెడతారు, పెట్టిన తర్వాత 1 year తర్వాత ఇంకో షాప్ చూద్దాంలే దీంట్లో వచ్చేదాన్ని బట్టి అని చెప్పేసి అనుకుంటారు. అంటే మీరు ఒక్కొక్క ప్లేస్లో పెట్టేసారు, అంటే వేములవాడ కానీ మంచిర్యాల కానీ, దాని తర్వాత ఇప్పుడు ఈ జగిత్యాల, సో ఇట్లా అన్నిట్లలో పెట్టుకుని అన్ని ఏరియాలో పెట్టిరు. అంటే ఆ ఏరియా వాళ్ళకి దగ్గర ఉండాలని చెప్పేసి పెట్టడం జరిగిందా? అంతే. ఇప్పుడు చాలామంది కాల్స్ చేస్తారు కొరుట్ల అని అంటే, వాళ్ళు నేను డైలీ ఒక 2-3 ఆర్డర్స్ ఇచ్చేటోని బ్రో, అన్ని ఆర్టీసీ కార్గోలా లేకపోతే డిటీడీసీలా. సో నేనేమనుకున్నా అంటే అక్కడనే ఒక షాప్ పెడితే వాళ్ళకి కూడా దగ్గర ఉంటుంది కదా. సో అట్లా చూసిన సక్సెస్ఫుల్గా అవి ప్రతి షాప్ కూడా మంచిగానే నడుస్తుంది. ఓకే. కాదు, మీరు ఒక వీడియో చేసిరు, అంటే గల్ఫ్లో ఉన్నప్పుడు అంటే మా ఫ్రెండ్ గాని మొత్తం పచ్చడి వేసుకొని తింటుండే, వాడు శాపం పెట్టిండేమో. అయితే ఎవరో కామెంట్ పెట్టిరు, అంటే అన్న ఎట్లా వచ్చింది నీకు ఐడియా తుక్కుల షాప్ పెట్టాలని అంటే, రియల్గానే నేను మా ఫ్రెండ్ ఉంటుండే, నాకు పికిల్స్ అంటే బాగా ఇష్టం. మేఘన కానీ అమ్మ కానీ ఇంటి నుంచి వెళ్ళి ఫోన్ చేసి, అరే మన వాళ్ళు వస్తున్నారే మనం పంపమంటావా అంటే, పికిల్స్ పంపు అందంటే. ఓకే. నేను నా ఫ్రెండ్ కానీ మొత్తం చికెన్ పికిల్ నేనే ఖతం చేసిన. ఓకే. సో నాకు అప్పుడు అనిపించింది, అరే మన గల్ఫ్ వల్ల సపోర్ట్ అవుతుంది కదా, సో చిన్నగా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని స్టార్ట్ చేసిన. ఓకే. సో స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా ఎక్కువ మన ప్రతి స్టోర్లో చికెన్ పికిల్ ఎక్కువ సేల్ అవుతుంది. చికెన్ పికిల్ అంటే అంత టేస్ట్ చేస్తట్టు. నేను కలర్స్ చేసిన డబ్బా కూడా చికెన్ పికిల్. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ పచ్చళ్ళు మొత్తం రెడీ ఎవరు చేస్తారు? అన్న రెడీ చేస్తారా, మీరు రెడీ చేస్తారా? అంటే మొత్తం రెసిపీ అంతా అయినదే. ఓకే. నేను దగ్గర ఉండి చేపిస్తాను అందరికి. ఓకే. సో దానికి ముందు మేము ఇద్దరమే చేసినాము. ఓకే. ఎట్లా బిజినెస్ పెరుగుతుందో అట్లా వర్కర్స్ ఎక్కువ అయ్యారు. ఓకే. వాళ్ళే చేస్తారు. నేను చెప్తా. ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి మన దగ్గర? ఒక 30 రకాలు ఉంటాయి బ్రో. వెజ్ 30 రకాలు, నాన్ వెజ్లో ఒక 7-8 రకాలు ఉంటాయి. సరే, మీరు ఇప్పుడు అస్సలు ఆగకుండా 30 మీరు చెప్పగలరా? కొన్ని అయితే చెప్తా బ్రో. ఓకే, ట్రై చేయండి. మెనూ కార్డు. సరే, వెజ్ నువ్వు చెప్పన్నా, సో వద్దే నాన్ వెజ్ చెప్తుంది. ఓకేనా? ఓకే, డన్ అన్న, స్టార్ట్. మామిడికాయ, టొమాటో, నిమ్మకాయ, ఉసిరికాయ, పండుమిర్చి, గోంగూర, కాకరకాయ, నిమ్మకాయలో 2-3 వెరైటీలు ఉంటాయి బ్రో. ఓకే. ఒకటి కారం కలిపింది, ఇంకోటి పచ్చిమిరపకాయలతో ఉంటుంది. ఓకే. అది కాకుండా ఎండుమిర్చి గోంగూర ఉంటుంది. ఓకే. గర్గాయ అని ఇక్కడ మన తెలంగాణలో చిన్న ఉంటుంది, గర్గాయ ఉంటుంది. ఇంకా వెలక్కాయ పచ్చడి, ఎల్లిగడ్డ కారం పచ్చడి, ఎల్లిగడ్డ పొడి, ఇంకా రకరకాల వేరే పొడులు కూడా ఉంటాయి. కాకరకాయ వేపుడు ఉంటుంది, అండ్ మన అల్లం పచ్చడి ఒకటి ఉంటుంది, కొంచెం స్వీట్. మీరు చెప్తుంటే నాకు నోట్లో ఇంకా ఉన్నాయి గుర్తొస్తలే, మెనూ చూస్తే అన్నీ చెప్తా. అవునా? సో నేను నాన్ వెజ్ చికెన్, మటన్, బోటి, రొయ్యలు, చేపలు. ఓకే. కాదు, చేపలు, ఎండు రొయ్యలు. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటే ఇక్కడ అట్టి చేపలు అంటారు. ఓకే. మన ఏరియాలో. సో వీటితోటి ఎక్కువ వర్క్ ఉండదు, కానీ బోటితోటి అయితే ఎక్కువ, అంటే కడగడము చాలా క్లీన్ గా చెయ్యాలి. కూడుకున్నది, దాన్ని ఉడకబెట్టాలి, క్లీన్ చేయాలి, లేకపోతే స్మెల్ వస్తుంది, పాడైపోతుంది. ఓకే. సో ఈ బోటి పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది? 3 months ఉంటుంది. చికెన్ నాన్ వెజ్ 3 months వరకు ఉంటుంది. సో వెజ్ ఇంతవరకు అయితే ఏ కంప్లైంట్ రాలేదు. అదైతే మనకు తెలుసు. 6 months లాస్ట్. ఓకే. సో ఈ రెసిపీలన్నీ మామిడికాయ చట్నీ ఎట్లా చేస్తారో అట్లా చేయడమేనా, లేకుంటే డిఫరెంట్గా ఏమన్నా? అంతే. అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అక్కడ గల్ఫ్లో కూడా బ్రో, దుబాయ్లో ఉన్నప్పుడు నా వంట నేనే చేసుకుని, నాకు అంటే బాగా ఇష్టం వంట చేసుడు. ఓకే. అట్లా నేను పికిల్స్ కూడా అక్కడనే ట్రై చేద్దుంటే, అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి తెప్పించుకునే బాగులు ఇక్కడనే. కానీ అక్కడ మామిడికాయలు కరెక్ట్ దొరికాయి, అవి బాగుండేవి. బట్ స్టిల్ నాకు అట్లా ఇంట్రెస్ట్. సో నేనే ఇక అమ్మ పికిల్స్ పెడుతుంది కదా. ఓకే. అమ్మ నేను వచ్చి అడిగినట్టు, అమ్మ ఇట్లా బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, సో పచ్చళ్ళు అంటే ఖరాబ్ కాకుండా ఉండాలంటే నువ్వు ఎట్లయితే అమ్మ పెడతాయి కదా 1 year దాకా ఉంటుంది, పాడవకుండా ఉండాలంటే నువ్వు ఎట్లా పెడతావు అమ్మ, అట్లనే పెడతా అన్న. అమ్మ చెప్పిన రెసిపీతోటే పెడతా ఇప్పుడు. ఓకే. సేమ్ అవే కొలతలు. సో ఒకటేసారి ఎంత క్వాంటిటీ మీరు పచ్చళ్ళు చేస్తారు? అంటే ఇప్పుడు 8 షాపులు అంటే 8 షాపులలోకి వెళ్ళాలి డైలీ. అంటే
వెజ్ అయితే 2-3 రోజులకు ఒక అంటే పికిల్ ఏదైతే అయిపోతుందో అది పెడతాం బ్రో. 100 కిలోలు. ఓకే. అంటే ప్రతి షాప్కి వెళ్ళాలి కదా, 100 కిలోలు అట్లా పెడతాము 2-3 డేస్కి ఒకసారి. అంటే రకరకాల వెజ్ పికిల్స్. ఇక చికెన్ అయితే డైలీ 50 kg. డైలీ 50 kg డైలీ చేయడమే? ఓకే. పెట్టడము అది తెల్లారి షాప్ కోవడమే ఉంటుంది. ఓకే. సో చాలా బిజీ అయిపోయినట్టు మొత్తానికి. సో ఇప్పుడు బాగుందా, ఇది బిజినెస్ పెట్టక ముందుకు బాగుందా? దానికే బ్రో. అప్పుడు కూడా బాగుంటుండే, ఇప్పుడు కొద్దిగా బిజీ. అప్పుడు మనకు టైం ఉంటుండే మంచిగా. సో అంటే ఈ బిజినెస్ పెట్టక ముందుకు అంటే కానీ నాకు మాత్రం పర్సనల్గా అనిపిస్తుంది బ్రో, ఇది పెట్టిన తర్వాత ఒక 15-20 మందికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒక మంచి ఫీలింగ్ అంతే. ఓకే. అంటే 20 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు షాప్లే. ఇప్పుడు 8 ఉన్నాయి. అక్కడ ప్రతి షాప్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. మన దగ్గర 12 మంది వరకు ఉంటారు. ఓకే. అంతేకాకుండా వీళ్ళు ఆటో వాళ్ళు అండ్ ప్లస్ మనం స్పైసెస్ తీసుకుంటాం కదా అక్కడ, ఆయిల్, ఇదంతా. సో అందరికీ మన త్రూ బిజినెస్ కూడా అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక 4 నాతో అయితే కొంచెం బెనిఫిట్లు ఉన్నారనిపిస్తుంది. అయితే చాలా మందికి నువ్వు వీడియో చేసేటప్పుడు ఒక ఇంట్రడక్షన్ మీద ఒకటి ఉంటుంది కన్నా. సో ఒక్కసారి మీరు అదొకసారి చెప్పండి. నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే ముట్టిపాయ కానీ నేను గుర్తే కదా, మీ రాకేష్ పింగి కొరుట్లా. అది ఆటోమేటిక్ అందుకుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే అప్పుడప్పుడు మర్చిపోతా బ్రో, చెప్పినాక సడన్ గా వచ్చేసరికి భయపడతాను నేను. అంటే నీలో నువ్వు వెళ్ళిపోతుంది, దాని తర్వాత వెనుక నుంచి ఒక సౌండ్ రాగానే కొంచెం భయం అవుతుంది. అయితే వీడియోలో అయితే అందరిని అడుగుతాడు, నేను వచ్చిన నన్ను మాత్రం అడగలే ఎట్లున్నావు అని. అట్లా కాదు. అయితే ముట్టిపాయ అంటే ఏందన్న? ముట్టిపాయ అంటే చాలా మంది అడుగుతారు బ్రో కామెంట్లో. ఒక 2-3 వీడియోలు కూడా పెట్టినా, బట్ స్టిల్ అడుగుతారు. ముట్టిపాయ అంటే ఇక మన అంటే ఈ జగిత్యాల ఈ ఏరియాలో ముట్టిపాయ అంటే ఓకే అన్నట్టు, మంచిది అన్నట్టు, గుడ్ అన్నట్టు, ఓకే మంచిది అన్నట్టు. తిన్నావా? తింటే ముట్టిపాయ అట్లా అంటారు. ఒక పని అయిపోయింది, ఇక అయిపోయింది అన్నట్టు. అయితే ఫస్ట్ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఏమన్నా వెనక ముందు ఏమన్నా అయిందా? అయితే ఫస్ట్ ఏమైంది బ్రో, ఒక 1 month నేను వీడియో పెట్టాలి స్టార్ట్ చేసిన. అంటే నేను కొన్ని పికిల్స్ వేస్ట్ కూడా అయినాయి. అంటే చికెన్ పికిల్ అంటే నాకు కరెక్ట్ కుదరలేదు అది. అట్లా ఒక 5 kg 10 kg దాకా పడేసిన నేను. అంటే అమ్మక ముందే టెస్ట్ చేసిన అన్నట్టు. ఒక 10 days అట్లా ఉంచుకొని పడేసిన. మళ్ళా దాని తర్వాత పికిల్స్ అన్నీ ఓకే పెట్టిన. ఒక 5-6 రకాల పికిల్స్ పెట్టిన. టొమాటో పికిల్, మ్యాంగో పికిల్, చికెన్ పికిల్ పెట్టి అట్లా ఒక చిన్న షాప్ తీసుకున్నా బ్రో. ఒక 3000 రెంట్లో ఒక షాప్ తీసుకున్నా. అది కూడా రోడ్డు కూడా కాదు, ఒక గల్లీలో పెట్టిన, కొరుట్లనే. ఓకే. పెట్టినా కానీ నేను వీడియో ఏం పెట్టలేను, చూద్దాము ఎట్లుంటుందో అని. ఒక 15 days తర్వాత అసలు ఒక్క చిన్న ప్యాకెట్ కూడా అమ్ముడు పోలేదు. అప్పుడు ప్యాకెట్ లేకుండా ఇట్లా దారం కట్టి అది చిన్నగా స్టార్ట్ చేసినాను, అమ్ముడు పోలేదు. సో ఇట్లా అయితే కాదని ఒక వీడియో పెట్టిన. వీడియో పెట్టిన తర్వాత ఇక చాలా అయింది, సేల్ చాలా అయింది. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అయితే బ్రేక్ లేదు. ఎట్లా ఇదైందో నేను అట్లా ప్రతిదీ పెంచుకుంటూ వచ్చినాక, అంటే ప్యాకెట్స్ కానీ స్టిక్కర్స్ కానీ. ఓకే. సో వెనకాల ఈ బ్యానర్ ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది అన్న? నాకేంటంటే గ్రీన్ కలర్ కదా బ్రో, మ్యాంగో కూడా అదే కలర్లు ఉంటుంది కదా. సో కొంచెం న్యాచురల్ గా అంటే చూడంగానే. డిజైన్ అంతా నువ్వే నీ సెలెక్షన్ అయినా లేకుంటే వాళ్ళు చేస్తే నువ్వు సెలెక్ట్ ఓకే అన్నావా? అంటే వాళ్ళని ఫస్ట్ ఇట్లా చేయమని చెప్తా, వాళ్ళు చేసి ఇస్తారు. ఓకేనా అని అంటే ఓకే అని. ఇలా ఉన్నది వాళ్ళు కలర్ వాళ్ళే పెట్టిరు, గ్రీన్ కలర్. నాకు మంచిగా అనిపించింది, ఇదే ఫిక్స్ చేయరని. సో అంటే అన్ని బ్యానర్లు చూసినా అంటే మనకు కొన్ని నేమ్స్ కనిపిస్తాయి అంతే, కానీ దీనికి ఇట్లా చూడగానే మంచిగా ఇట్లా షాప్ లో కూడా ఒక గ్రీన్ కలర్ బ్యానర్ ఉంటది. ఓకే. సో మామిడికాయలు ఏ కలర్ ఉన్నాయి ఆ కలర్ ఉన్నాయి. ముగ్గురు అయితే మీరు కూర్చొని పచ్చళ్ళు వేస్తున్నట్టు చేసింది జాడీలు వేస్తురా? ఓకే. అయితే అత్తమ్మ మీరు కొట్లాడుతూ ఉంటారా ఇంట్లో లేకుంటే ఎట్లుంటుంది? నిజం చెప్పదు లేదా? ఓకే. అప్పుడప్పుడు చిన్నగా అయితే ఏదో మందు పెట్టినట్టు కదా రీసెంట్ గా. మందు పెట్టినప్పటి నుంచా? మందు ఎడగొన్నారు? కింద కామెంట్ చూసిరా మీరు? కింద మీ రీల్ కింద కామెంట్ అది అంటే వాళ్ళందరూ అత్తమ్మలతోటి మాకు కూడా చెప్పంటున్నారు. కానీ నిజంగా తీసుకున్నారా మీరు? కాదు అంటే ఇంట్లో అందరికి అత్త కోడళ్ళకి చాలా గొడవలు ఇట్లా అవుతట్టుంది నాకు తెలిసి.
ఎందుకంటే అందుకే అంతమంది కింద ఎవరికైనా కామెంట్లు ఉంటాయి బ్రో అది. ఫ్యామిలీలో చిన్న చిన్నవి ఉంటాయి. కాదు గొడవలు అయితట్టున్నాయి అని అంటే మీ మొహం చూస్తున్నా అంటే ఏమన్నా గొడవలు వేస్తారా మీరు పెట్టుకో మేము ఆ? పెట్టుకో ఆ అన్న కన్ను కొడుతున్నా లేదు పెట్టుకో మా అత్తమ్మ నచ్చినాక అడుగు. ఓకే. సో అంటే ఫస్ట్ నుంచి అత్తమ్మ ఏమన్నా అంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి ఏమన్నా చెప్తుండేనా? అంటే పనులు చెప్తుంది ఓకే. కానీ అంత సీరియస్ ఏం కాదు, ఓకే. నార్మల్గానే చెప్తుంది. కానీ నిజం చెప్పాలంటే మీ వాయిస్కి అత్తమ్మనే భయం పడుతుంది అనుకుంటా. వాయిస్ పెద్దగా ఉంటుంది నాకంటే. ఓకే. సరే ఇద్దరు ఇట్లలో ఎవరు మాట వింటావా నన్ను? నేను ఇద్దరు మాట వింటాను bro. మాటినాడు ఇద్దరు మాట అస్సలు నమ్మ నేను ఇద్దరు మాట వింటాడు లేక మాటినాడు అస్సలేనాడు. వినడా? ఆయన చెప్పిందే మేము ఇద్దరం వీడియోలలో చూస్తారు కదా బ్రో. అదే వీడియోలలో చూస్తాం కదా, అదే రియాలిటీ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మనం ఎట్లుంటామో అట్లా నటిస్తున్నారు మీరు ఆడ, నిజం చెప్పాలంటే కాదా? కాదండి. మా ఆయన అసలు ఓల మాటినాడు, మా మాటనే కాదు ఓల మాటినాడు. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది, చాలా మంది మాట్లాడుకోరు వస్తాడు మొత్తం తీసేయండి అది ఇది అని చెప్పేసి అందరు భయం పడి రీడా. భయం కొద్దిగా రాకేష్ అంటే రెస్పెక్ట్. అదే కాదు వాళ్ళు కూడా నేను వర్కర్స్ లాగా అనుకోను బ్రో, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే అనుకుంటా. వాళ్ళు సపోర్ట్ చేసుడికే ఇదంతా అయింది కదా. అంటే పని చేయకపోతే బెదిరిస్తా, పని చేస్తే మెచ్చుకుంటా. ఏముంది. అయితే దుబాయ్కి వెళ్ళారు కదన్న, సో దుబాయ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎప్పుడు వెళ్ళారు? ఇక దుబాయ్ కంటే అది నేను ఇంటర్ చదువుకున్నా బ్రో. అప్పుడు ఇంకా ఆ జాబ్స్ అది ఇదేం లేదు ఇక్కడ. ఎక్కువ ఆ టైంలో ఎక్కువ శాతము గల్ఫే దిక్కు అప్పుడు. ఇక ఓకే. అట్లా పోయినా అంటే మా రిలేటివ్ మా బావ ఒక అతని త్రూలో పోయినా. అంటే నేను ఒక 2-3 కంపెనీలలో పనిచేసిన, ఒకటని కదా. లాస్ట్కి సెట్ అయింది ఐటీ టెక్నీషియన్గా సెట్ అయినా. ఓకే. అంతే. అప్పుడు ఫైనాన్షియల్గా కూడా బాగా ప్రాబ్లమ్స్ ఉండే, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఇక 2 పిల్లలు ఇప్పుడు పాప బాబు అయిన తర్వాత ఇక్కడ ఉండాలని వచ్చేసిన. అప్పుడు కూడా నా దగ్గర అంత ఇదేం లేదు. ఆ గోల్డ్ మీరు చూసిరు అద్దప్ప ఇంకేం లేకుండే. అదే దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొని వచ్చి బొమ్మరిది తోటి కళ్ళు తాగడానికి వెళ్ళారు కదా. సో బంగారం లేకున్నా బండి లేకున్నా ఇట్లాంటి బొమ్మరిది ఉంటే చాలు అని చెప్పి. బంగారం వస్తుంటే బొమ్మరిది ఉంటే చాలు కల్లా పోదాం దా అంటే అదే చెప్పిన. సో దుబాయ్ నుంచి రాగానే వెళ్ళిరా కళ్ళు తాగడానికి, లేకుంటే ఇక్కడ ఇప్పుడు మా జగిత్యాల డిస్ట్రిక్ట్ లో అంతే ఉంటుంది. దుబాయ్కి వెళ్ళి వచ్చిరంటే వాళ్ళు ఇక మందు తినుడు. మరి ఆ చైన్లు అనేవి ఉన్నాయి బ్రో. ఉన్నాయా లేకుంటే బిజినెస్ కోసం ఏమన్నా? లేదు. ఓకే. మరి ఎందుకు ఇంకా బిజినెస్ లో 2-3 ఉన్నాయి కానీ మరి ఎందుకు వేసుకోలే అంటున్నా? బాగుండదు ఎందుకు బాగోదు? సో కష్టపడి మనం పని చేస్తున్నాం, ఎంత కష్టపడ్డా అందరికి చూపించుకుంటాం. అయితే ఏమేమి కష్టాలు ఉండే అసలు మీరు దుబాయ్కి వెళ్ళే దానికి ముందు? అంతే. అంటే కష్టాలు అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి సోర్స్ కావాలి కదా బ్రో, ఇన్కమ్ సోర్స్. అందుకే వెళ్ళిన. అప్పుడు నాకు ఇక్కడ ఏం లేదు ఆధారం. సో నాకు ఇంకోటి ఏందనంటే ఇక్కడ పనిచేసుడు ఎక్కువ ఇష్టం లేకుండే. అక్కడికి పోయినా స్టిల్ అక్కడ కూడా నాకు పనిచేసిన అని కూడా నాకు అంత ఇష్టం అనిపించకపోతుంది. సో ఓన్గా ఇది ఒకటి చాలు చేద్దామని వచ్చేసిన. వచ్చిన తర్వాత 1 year ఖాళీగానే ఉన్నా, 1 year కూడా. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసిన కదా, చిన్న చిన్న ప్రమోషన్స్ వచ్చినాయి, 2000 3000 అట్లా. ఆ ప్రమోషన్స్ మళ్ళీ అదొక సగం సంవత్సరం 6 నెలలు అట్లనే ప్రమోషన్స్ తోటి అయింది. అనుకున్నా ఇవి ఎప్పటికి కాదు కదా, చల్ ఏమన్నా చిన్న బిజినెస్ చాలు చేద్దామని అది స్టార్ట్ చేసిన. ఓకే. సో ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఏం చేస్తలేదు. సో మీ ప్రమోషన్ మీరు చేసుకుంటారు, ఇంకా వేరే వాళ్ళ ప్రమోషన్ ఏడా చేస్తారు? వేరే వాళ్ళకి కూడా ప్రమోషన్ ఇస్తున్నారా? మీరు ఇస్తున్నారు? చెప్పమని ఇంకొకళ్ళకి ఇస్తున్నాం. ఫ్రీగానే ఇస్తుండొచ్చు, ఫ్రీగానే చేస్తారు నాకు తెలిసి అందరూ. ఫ్రీగానే కాదు, నేను మనీ ఇస్తా బ్రో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మన ఫాలోవర్స్ మనకు ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు. సో అది చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. నేను అది నాకు హెల్ప్ కూడా అయింది, వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాయి. ఓకే. సో అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నావు అన్న దుబాయ్లో? చాలా ఒక దగ్గర 12-13 సంవత్సరాలు ఉన్నా బ్రో. అంటే ఒక కంపెనీలో కాదు. ఓకే. ఫస్ట్ నేను ఒక సెక్యూరిటీ గార్డ్గా పోయినా. అంటే ఇక్కడ 12th అయిపోయిందంటే ఇక్కడ అప్పుడు ఎట్లుందంటే పక్కా దుబాయ్ పోవాలా, అందరు పోతుండే. అదే ఈ సైడ్ అందరు పోతారు, దుబాయ్ పోవాలా, మన సంపాదించుకోవాలా. నాన్న వాళ్ళు పోయినా సెక్యూరిటీ గార్డ్గా 1 year ఉన్నా, 13 months ఉన్నా. ఓకే. అక్కడ నాకు నచ్చలేదు, వచ్చేసిన. మళ్ళీ దాని తర్వాత ముంబైలో రెస్టారెంట్ వెయిటర్గా ట్రైనింగ్ తీసుకున్నా. ఓకే. వాళ్ళదే దుబాయ్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసారు, అక్కడికి పోయినా. ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుండే, 13 hours డైలీ పని ఉంటుండే బ్రో.
13 అవర్స్ అయినా అప్పుడు ఏందనంటే చేద్దుంటిమే ఓకే వెయిటర్గా అట్లా ఒక 4 సంవత్సరాలు చేసిన. మళ్ళీ వచ్చి ఒక 1 ఇయర్ ఉన్నా ఇక్కడ. మళ్ళీ నేను ఐటీ టెక్నీషియన్గా పోయినా. అందులో ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అందులో చేసిన. అప్పటికే ఒక బాబు ఒక పాప. ఇక ఫస్ట్ బాబుని అయితే మస్తు మిస్ అయినా నేను. చిన్నప్పుడు వాడు 2-3 మంత్స్ ఉన్నప్పుడే నేను వెళ్ళిన వచ్చిన. మళ్ళీ పాప ఆ పాప పుట్టినాక ఇక వచ్చేసిన ఇటే ఉన్నా. ఎందుకంటే అంటే దుబాయ్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అయింది? దుబాయ్కి నేను వెళ్ళిన తర్వాత అంతే ఒక 4 ఇయర్స్ తర్వాత కావచ్చు ఓకే పెళ్ళయింది. పెళ్ళైనాక కూడా వెళ్ళిన మళ్ళీ దుబాయ్. అంటే పెళ్లి చేస్తామంటే అక్కడ నుంచి ఫ్యామిలీ కూడా తీసుకుపోయే అప్పుడు ఇంత లేదు బ్రో. అంటే మన శాలరీ అది ఓకే అట్లుండే. సో అంటే పెళ్లి కోసం అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగిందా లేకుంటే? పెళ్లి కోసమే పెళ్లి చేసుకున్నా. ఒక 2 months ఉన్నా. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లేదు అరేంజ్ మ్యారేజ్. ఓకే. అంటే అప్పుడు పెళ్లి చేయాలని కూడా అనుకోలేరంట కదా అప్పుడు ఆ ఏజ్ లో? మీ 17-19 ఏజ్ లో పెళ్లి అయిందంట? 18 ఏజ్ లో. ఓకే. అప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలని అనిపించిందా? లేదు బ్రో, నేను కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళందరూ బైక్లు వేసుకొని ముంగట కూర్చున్నారు ఇంట్లో. ఓకే. ఇంటర్మీడియట్ అప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. మా మమ్మీ ఏమో షాపింగ్ అని చెప్పి పెళ్లి చూపులకు తీసుకుపోయింది మా అక్క వాళ్ళ ఇంటికి. నేను ఎగ్జామ్ రాసి వచ్చేసరికి ఇట్లా చిన్న ఎంగేజ్మెంట్ లాగా అన్నట్టు అందరు వచ్చి కూర్చున్నారు. ఆ డ్రెస్ మీదనే ముఖమేం కట్టుకోలేదు, జస్ట్ నార్మల్ గానే వేసేసుకున్నాం ఎంగేజ్మెంట్ కూడా. ఓకే. సో అంటే నచ్చింది అని అడగలేరా? అడిగారు. ఓకే మీ ఇష్టం అని చెప్పి. అప్పుడు ఏం చెప్పారు అది కదా, వాళ్ళు చూసిరు. ఓకే అని. మరి ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటే 50% ఇష్టం 50% ఇష్టం లేదా? అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ? అప్పుడు నాకు తెలియదు, పేరెంట్స్ చూసిరు కదా, నేను ఓకే అని చెప్పేసిన. ఓకే 100% ఓకే. సరే నువ్వు ఎక్కడ చూసినావు అన్న? నేను వచ్చిన తర్వాత వేరే ఒక పెళ్లి చూపులు చూసిన బ్రో. ఓకే. నాకేందనంటే అప్పుడు ఇట్లా కాదు, తొందర పెళ్లి చేసుకోవాలా మళ్ళా. అంటే నేను అప్పటికి ఇంకా నా వీసా కంటిన్యూగా నడుస్తున్నది. ఒక 3 months చుట్టి. ఓకే. ఒక 1 monthలో పెళ్లి చేసుకోవాలా, 2 months ఉండి పోవాలా. సో అట్లా అనుకున్నా. ఓకే. అప్పుడు సెకండ్ పెళ్లి చూపులు మేఘన్ అంటే ఫస్ట్ అంతకంటే ముందే అదే రోజు కావచ్చుగా చూసిన. అదే మా రిలేటివ్. అంటే మాది ఎట్లా అంటే మా అన్నయ్య బోర్వెల్స్ బిజినెస్, వీళ్ళ నాన్న బోర్వెల్స్ బిజినెస్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వాళ్ళు సెట్ చేసిర్రు అన్నట్టు. నేను ఫస్ట్ సారి చూడంగానే నాకు నచ్చింది, ఓకే అన్న. ఓకే. సో ఓకే అనగానే పెళ్ళి అయిపోయింది అంతే. సో అప్పుడు అంటే అబ్బాయి దుబాయ్లో పనిచేస్తాడు, దుబాయ్కి వెళ్తాడు తెలిసినప్పుడు అంటే పెళ్లి కాగానే వెళ్ళిపోతాడు అనేది ఒకటి భయం అనేది ఉంటుంది కదా? అప్పుడు అంత భయం ఏం లేదు, 18 years కదా, అంత తెలియదు. పోయేటప్పుడైతే కొంచెం బాధ అనిపించింది అంతే. పోతాడు ఆ ఫీలింగ్ నాకు అప్పుడు రాలేదు. సో ఎప్పుడు మిస్ అయినావు అంటే అక్కడ ఉన్నప్పుడు దుబాయ్లో? నేను కౌశిక్ పుట్టిన తర్వాత వెళ్ళిండు. అంటే కౌశిక్ పుట్టక ముందు వచ్చిండు, 5 monthsకి వచ్చిండు మ్యారేజ్ అయిన తర్వాత. అప్పుడు 1 year మాకు ఉండడానికి ఉన్నది, 1 year ఉన్నాడు నాతోటి. తర్వాత కౌశిక్ పుట్టిన తర్వాత 2 monthsకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎంత బ్రో 2-3 months అంతే కదా? ఎట్లయితే ఇప్పుడు మాకు 10 years 11 years. ఇప్పుడు ఎట్లయితే 10 కంప్లీట్ అయిపోతాయి. టైం గడుస్తుంది అట్లా ఇంకా బాగా దగ్గర అవుతారు కదా మనుషులు. 2 years అప్పుడు 2 months అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బాగా మిస్ అయినా. కానీ మస్తు మంది ఏం అడుగుతారంటే మీరు లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. నేను అదే అడిగినా కానీ కాదని చెప్పారు. జస్ట్ 1 month గ్యాప్ అప్పుడు నాకు అండర్స్టాండింగ్ అంత లేకుండే. నాకు పెళ్ళైన తర్వాత ఇక ఇది 1 year గ్యాప్ లో బాగా కనెక్ట్ అయిపోయినాం ఇద్దరు. కౌశిక్ పుట్టిన తర్వాత వెళ్ళిపోయాడు, అప్పుడు బాగా మిస్ అయినా నేను. తర్వాత ఇప్పుడు ఇటే ఉంటున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఇంట్లోకి ఏమన్నా అవ్వాలంటే అవసరం ఉన్నాయి అని అంటే ఫోన్ చేసి అడుగుతుండేనా? అంటే డబ్బులు కానీ ఏమన్నా ఇంట్లో ఇవి లేవని, లేకుంటే అత్తమ్మ వాళ్ళు? అక్కడ ఎట్లుంటుంది బ్రో, మన శాలరీ వచ్చిన తర్వాత మన ఎక్స్పెన్సెస్ ఇన్ని ఉంటాయి కదా, ఇంటికి పంపించేస్తాను అట్లా. ఓకే. సో ఇక్కడ అక్కడ సేవింగ్ అక్కడ ఇక్కడ అక్కడ ఫ్యామిలీ అంటలేదు, అక్కడ తినడానికి. అదే అదే అక్కడ ఏమన్నా పెట్టుకున్నావు? నేను అడగకుందుకే నువ్వు చెప్తున్నావు. అంటే అతని దగ్గర కొన్ని ఉంచుకొని నాకు కొన్ని పంపిస్తాను. వదిన ఇంకా తప్పడిగింది క్వశ్చన్. అంటే కొంతమందికి మీరు లేనిపోయిన డౌట్ లేదు సంథింగ్ ఏదో ఉంది అయితే. అట్లేం లేదు. ఓకే.
సో ఆడ ఏమైనా కష్టాలు ఉండేనా అసలు? అంటే మనలాంటి తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు ఆడ. కష్టాలంటే అంటే నేను చేసిన అంటే నాకేంది బ్రో, నేను ఒకటి చెప్పిన, నేను ఈ ఐటీ ఫీల్డ్లో పోయినప్పుడు అంతగానం ఏం లేకుండే. కాకపోతే ఒకటి, ఫ్యామిలీని అయితే పక్కా మిస్ అవుతాం మనం, పిల్లల్ని, కొడుకుని, భార్యని, అమ్మ నాన్నల్ని మిస్ అవుతాము. అదొకటే ఉండే లాస్ట్, అంటే నా లాస్ట్ పనిలా ఏంలా ఐటీ టెక్నీషియన్గా చేసినాను. దానికంటే ముందు పోయినప్పుడు నేను స్టీవర్డ్గా వెయిటర్గా పోయినప్పుడు ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుండే, అయినా ఇక భరించి చేద్దుంటుంది. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు, అది నాది వేరే బ్రో. ఓకే, కొంతమంది ఉంటారు వాళ్ళు ఇంకా బాగా చాలా సఫర్ అవుతూ ఉంటారు. అయితే మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం, ఎడారిలో పెట్టేసి మేకల అంటే కాపరిగా ఉండడం, ఇట్లా సెక్యూరిటీ. వాళ్ళు ఏందనంటే ఇక్కడ ఒకటి చెప్పి, అంటే ఇప్పుడు అట్లా లేవు బ్రో. అంటే నాకు తెలిసి ఒకప్పుడు నేను ఫస్ట్ టైం పోయిన టైంలో ఏజెంట్లు ఎక్కువ ఉంటుండే ఈ ఏరియాలో, ఈ జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, ఈ ఏరియాలలో ఇదే ఇక మెయిన్ దందా. ఏజెంట్లు ఎక్కువ ఉంటుండే, వాళ్ళు వీళ్ళ దగ్గర మనీ తీసుకొని వాళ్ళని అక్కడ వేసేసిన తర్వాత వాళ్ళు ఎట్లా అన్నామని ఇక ఇక వాళ్ళు ఏదో ఆ పనికి వాళ్ళే ఇక తట్టుకొని అట్లనే వేసేస్తారని పంపించేద్దరు. వాళ్ళు బాగా సఫర్ అవుతుండే, ఇప్పుడు కొద్దిగా తగ్గింది అనుకోరు. ఓకే, అంటే ఈ ఏజెంట్లు ఇక్కడ ఎంత డబ్బు తీసుకొని పంపిస్తారు మనిషిని? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువైంది బ్రో. అప్పట్లో ఇక ఎంత దొరికితే అంత, 1,80,000, 2 లక్షలు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో నా పనికి మా నాన్న 80,000 ఇచ్చిండు స్టీవర్డ్గా పోయినందుకు. కష్టమే ఉంటుండే అది కూడా. అది ఎట్లా అంటే సప్లై కంపెనీ అని ఉంటుంది బ్రో అక్కడ. వాళ్ళది అంటే ఎట్లా అంటే సప్లై చేస్తారు మనుషుల్ని, ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే ఇక్కడ. ఒక దగ్గర నీకు టికాన్ ఉండదు పని, ఇక్కడ 10 రోజులు, ఆడ 10 రోజులు, ఇక నువ్వు అనుభవించాలి. సో ఆడ సప్లై కంపెనీలో పోయినా ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత నేను స్టీవర్డ్గా పోయినా కదా, అంటే వెయిటర్గా పోయినా కదా, దానికి కూడా డబ్బులు కట్టిన. కానీ అది ఇక తెలియకుండా కొన్ని డబ్బులు కట్టిన. అంటే మధ్యవర్తులు ఉంటారు కదా, చేతులు తడుపుమంటారు, అట్లా కట్టిపోయినా. అది బాగా హార్డ్ వర్క్ ఉండే, కానీ అప్పుడు వేరే సోర్స్ లేదు. ఇక లాస్ట్ నేను పోయిన ఐటీ జాబ్ అయితే మా బావ ఉంటుండే, బావ త్రూలా ఆయన కొద్దిగా సపోర్ట్ ఇచ్చిండు, పోయినా. అప్పుడు డబ్బులు ఏం కట్టాలి. బట్ నాకు అన్నిటికంటే అదే పని బాగా అనిపించింది. దాంట్లోనే నేను టిక్ టాక్ వీడియోలు చేసిన. వాళ్ళది తెలుగు వాళ్ళే అన్నట్టు, వరంగల్ వాళ్ళు, సారథి, బాగా చూసుకుంటుండే. సో కొంతమంది గ్యాంగ్ కూడా ఆడ కనిపిస్తే వీళ్ళు మొత్తం మన తెలుగు వాళ్ళే అని చెప్పేసి ఎక్కడో చేస్తారు అని చెప్పేసి తెలుగు వాళ్ళని చూపించడం జరిగింది కొంతమందిని ఒక దగ్గర నుంచి. ఏమో బ్రో, అయితే నాకైతే అంటే అట్లాంటి అనుభవం ఏం కలగలేదు. కాదు, ఆడ మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఈడు మనవుడే అని చెప్పేసి. అవునవును, అట్లా కూడా ఉంటారు కొంతమంది. చూసినా అంటే దూరంకి వెళ్ళి కూడా పోతారు, అంటే పట్టించుకోకుండా. అంటే ఎందుకు అంటే కొంతమంది ఉంటారు బ్రో, కొంతమందికి అరే మన తెలుగు వాళ్ళు అని ఒక అభిమానము అట్లుంటుంది. అయితే ఎట్లా బ్రో, కొంతమంది ఏమో అభిమానం చూపిస్తారు, అరే మనోళ్ళే కదా దగ్గరికి తీసుకుంటారు. నేను 2 రకాల మనుషులను కూడా చూసిన. అరే మనోళ్ళే కదా అని దగ్గరికి తీసుకుంటారు, ఇంకొకళ్ళు అరే వీళ్ళని దగ్గరికి తీసుకుంటే పైసలు ఖర్చు అయితే అని దూరమే ఉంటారు. ఓకే, ఆడ పార్టీలు అవి వేసుకుంటున్నానా? ఫుల్ జుమ్మరాత్ అంటే కథ. జుమ్మరాత్ అంటే ఆదివారమా? అది జుమరాత్ అంటే గురువారం, శుక్రవారం చుట్టి. సో గురువారం ఫుల్ ధూమ్ ఉంటుండే. అంటే గురువారం కూడా హాలిడే ఉంటుండే? లేదు, గురువారం నైట్ ఇక్కడ సాటర్డే నైట్ జుమ్మరాత్ అని అంటే గురువారం నైట్. ఓకే, ఫుల్ తాగేసి ఫ్రైడే రోజు మొత్తం పండుకుంటుండే. ఫ్రైడే రోజు పడుకునేటోళ్ళు పడుకుంటే మళ్ళీ దావత్ చేసుకునేటోళ్ళు చేసుకుంటే. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? 2 రోజులు సెలబ్రేట్ చేస్తారు. 2 రోజులు ఇక సెలబ్రేషన్. సో ఇంటికి ఫోన్ చేస్తుండేనా? చేస్తా. చేయడా? మెసేజ్లే, అది కూడా ఎప్పుడో 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి. ఓకే, అంటే అంటుండేనా ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి అని చెప్పేసి మీరు అడుగుతుండేనా? అంటే ఊకే ఫోన్ చేస్తే ప్రేమ కూడా తగ్గుతుంది కదా. బిజీ ఉన్నా అంటుండే. నేను 1 వీక్ ఒకసారి అయితే చేస్తాను. 1 వీక్ ఒకసారి కాదు, 1 వీక్ ఒకసారి కాల్ మాట్లాడతారా? అంటే పని అట్లా ఉంటుండే బ్రో. నిజంగా 24 గంటలు పని ఉంటుందా? అంటే మెసేజ్ చేద్దుంటే. టెక్స్ట్ మెసేజ్, ఎక్కువ కాల్స్ ఏం చేయాలి. నాకేందనంటే పని చేసుకున్నద్దుంటి, పని చేసుకున్న తర్వాత నేనే కుక్ చేసుకోవాలి, వంట నేనే చేసుకోవాలి, అవి వాష్ నేనే చేసుకోవాలి. మళ్ళీ నేను జిమ్ కోదుంటి, అందులో ఒక 2 hours
ఆ డైట్ ఫుడ్ అవన్నీ అవన్నసరికి 12 అవుతుండే. అది ఇక మళ్ళీ మార్నింగ్ మళ్ళీ డ్యూటీ ఉంటుంది, టైం తోటి కొద్దిగా ఇబ్బంది ఉండే ఆడ. ఓకే. ఇది జిమ్ అంటే చిన్నప్పటి నుంచి స్టార్టింగా లేకుంటే దుబాయ్కి పోయినాకనే? దుబాయ్కి పోయినాక అక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు బంద్ చేసిన బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఓకే. బిజినెస్లోనే మొత్తం అయిపోతున్నట్టు వర్కౌట్ అటు ఇటు తిరగడం. సో పెళ్ళైన కొత్తలా మీరు ఏదైనా మూవీకి వెళ్ళిరా? పెళ్ళైన కొత్తలేం పోలే, ఒక కౌశిక్ గాడు కడుపులు ఉన్నప్పుడు. సరే ఎన్ని సినిమాలు చూసారు మీరు ఇప్పటి వరకు? చాలా తక్కువ చూసినాము. సరే లాస్ట్ టైం పోయింది ఏది? 2 సినిమాలు. ఏది? బాహుబలి. బాహుబలి ఇంకా బాహుబలి 1 బాహుబలి 2? బాహుబలి 2కే పోయినాం అంతే. ఒకటే సినిమాకు పోయారు? ఒకటే సినిమానా? మరి ఇంకేం ఒకటే. ఇప్పుడు నేను 2 సినిమాలకేనా? అల్లరి నరేష్ సినిమా ఉండే మూవీ. ఓకే. అదొకటి, బాహుబలి ఒకటి. దుబాయ్లో సినిమాలకు పోతుండేనా? అదే అడుగుదామని. వెళ్తుండేనా? వెళ్తుండే బ్రో ఎప్పుడన్నా. ఓకే. ఎంతమంది కలిసి వెళ్తున్నాడు? ఫ్రెండ్స్ తోటి పోతుంటే బ్రో. ఫ్రెండ్స్ తోటా ఫ్యామిలీ తోటా? అరే ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి అంటే కాదు, నాకు ఏమైనా లింక్ ఇస్తారా మీరు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మన లెక్కన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా. ఓకే. సో వాళ్ళతో కలిసి వెళ్తుండే? లేదు బ్రో, ఫ్రెండ్స్ తోటి పోతుంటే రూమ్మేట్స్ ఉంటారు కదా, ఓకే, వాళ్ళతోటి. అది కూడా తక్కువ. ఏమేమి కుకింగ్ చేసుకుంటుండేనా? అన్నీ చేస్తాడు. అన్నీ వేద్దుంటాయి, వెజ్ నాన్ వెజ్. దాని మీనింగ్ ఏదో తెలుసా? అన్ని ఉన్నాయి టాలెంట్స్. కుక్ చేస్తాడు, పెయింటింగ్ చేస్తాడు. నాకు రాని పని అంటూ లేదు. పొద్దుగాల అయితే మీరు 11 అవసరం లేదు. ఇది ఒకటైతే మంచిగా చెప్పిన. అంటే ఏమంటుండే నీకు గుర్తు? ఏంటి అవి? ఇంటి పనుల మరి అన్ని పనులు చేస్తాడు. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు తోముతాడు. ఓకే. కానీ ఫుల్ హ్యాపీ కదా, అంటే మొత్తం పని చేస్తాడు, మనకి ఏం అవసరం లేదు అది ఇది అని చెప్పి. అంటే ఊకే చేయడు, ఒకసారి చేస్తాడు. ఓకే. సో ఇంట్లో వీళ్ళిద్దరు ఎప్పుడన్నా గొడవ పడతా ఉంటారా? అంటే చీటికి మాటికి సంథింగ్ ఏదన్నా మాట్లాడుకోకుండా ఉండడం? నిజం చెప్పాను నన్ను. నేను చెప్తా. అత్తమ్మ మీరు? అమ్మ ఉన్ను మేఘనా? నిజం చెప్పాలి. అంటే గొడవ పడతారు అంటే కొంచెం అమ్మ సీరియస్ అవుతుంది. ఓకే. వీళ్ళు అమ్మేగానే ఏం చెప్పాలి, నువ్వు ఇవన్నీ అని చెప్పేసి లోపల లోపల అనుకుంటు నాతోటి అంటది, అమ్మతోటి అన్నది కానీ నాతోటి అంటది ఇట్లా అన్నది అట్లా అన్నది. మళ్ళా వీళ్ళే మళ్ళీ కలిసిపోతారు, మధ్యలో నిన్నే యాడ్ చేస్తారు. నేనేమన్నా నాకు తెలుసు, నేను అక్కడన్నా ఇక్కడ వింటా ఉంటాను. ఓకే. ఎప్పుడన్నా ఇట్లా పెద్ద గొడవ అయ్యి అంటే నీ దగ్గర వరకు ఇద్దరు వచ్చి చెప్పిన ఏదన్నా ఉన్నాయా? అట్లా ఏం లేదు. నార్మల్గా అమ్మ వచ్చినప్పుడు చెప్తుంది, మేఘనే చెప్తుంది ఇంట, కానీ అంత పెద్ద సీరియస్గా ఏముండదు. అయితే ఇప్పుడు భార్య భర్తలు అంటే ఎట్లుంటారు అంటే అన్న, ఈ ఇంట్లో పొద్దు నుంచి ఏం జరిగినా లేకుండా పక్కింటితో గొడవడ్డా, వీరులతో గొడవడ్డా, ఇవన్నీ మీ అంటే రాంగ్ అని చెప్తా ఉంటారు అంటే భర్తలకి. సో అట్లాంటి ఏదైనా చెప్పింది ఇప్పటి వరకు మర్చిపోలేనిది ఏదన్నా ఉందా? అంటే అట్లేం లేదు, కానీ మేఘన ఉందనుకుంటా. ఏం చెప్తాడా అని చూస్తుంది, నువ్వు చెప్పు. లేదు లేదు అట్లేం లేదు, కానీ ఏమంటాయి అంటే రాగానే హింట్ ఇచ్చినట్టు, అంటే మాటలనే ఇట్లా మెల్లగా అనేస్తే అన్నట్టు. ఓకే. ఇట్లా అన్నారు అని అనేస్తా అన్నట్టు. ఓకే. అంటే నేను అవునా అట్లా అన్నారా, మళ్ళీ కొద్దిగా కోపం వచ్చేటట్టే చెప్తుంది. సో అంటే అంటిచ్చి అంటి అన్నట్టు, అది అదే చెప్పినట్టు చెప్పేస్తారు. సో ఎప్పుడన్నా మీకు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా కొట్లాడాలి పెట్టిందా? అట్లా పెట్టాలి. మీరు పెట్టేటట్టున్నారు ఇప్పుడు. నేనేమైనా పెడదామని వచ్చినా? నేను అసలు మీ స్టోరీ అందరికి చెప్దామని వచ్చినా నేను. ఊరికేనా అన్నా బ్రో. సరే, ఇప్పుడు మీరు అట్లా అన్నారు కాబట్టి ఇక నేను ఇక అందుకోవాల్సిందే. సో పెళ్లి కాకముందుకు ఎంతమందిని లవ్ చేశారు? లేదు బ్రో, ఎవరిని లవ్ చేయలే. ఓకే. లవ్ చేసినా చెప్పుకోలేనేమో. ఓకే. అంటే నాకు తెలిసి చెప్పినట్టున్నావు, అందుకే నాకు తెలుసు నువ్వు చెప్పానంటున్నట్టు. చెప్పలే. సో ముగ్గురిని లవ్ చేసిండు. సో ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటారంట, ఒకళ్ళు జగిత్యాలలో ఉంటారంట, ఒకళ్ళు కరీంనగర్లో ఉంటారంట. నిజమా కదా? అడగండి ఒకసారి. దుబాయ్కి వెళ్ళిన 3 yearsకి ఒక్కళ్ళనంట, పెళ్ళైన తర్వాత ఒక్కళ్ళనంట. నమ్ముతావా? నిజమే కావచ్చు కదా. వాళ్ళకు నిజంగానే ఉంటుంది కదా, అంటే ఒక కొద్దిగా నమ్మబుద్ధి అవుతుంది కావచ్చు.
అలా అన్నదా ఆ. ఏ నమ్మ బ్రో నేను కాదు నమ్మేరా మీరు? ఏ నమ్మని అసలే ఓకే. సో ఇప్పుడు నా మీరు దగ్గర పోయినట్టు ఫోటో ఉంది, ఉంటాయి ఇద్దరు కావచ్చు, దిగిన ఫోటో. చూపియండి చూపియండి చూపియాలా ఒక ఫోటో ఉంది? మీరు ఎడిటింగ్ కాదు నిజంగా, సరే చూపియండి ఎడిటింగ్ కాదు నిజంగా. చూపియండి మరి చూపియాలా? చూద్దాం ఏంది బ్రో? వేములవాడ టెంపుల్ దగ్గర ఒక ఫోటో ఉంది. ఎవరితో దిగండి నువ్వు నన్ను ఎందుకు ఎత్తుతున్నావు? నీ ఫేస్ ఎట్లుందంటే అట్లేం లేదు బ్రో అంతే అంటాడు కానీ అదేం మీకు ఏమనిపిస్తుంది ఫేస్ చూస్తే? ఏ లేదు అట్లాంటి ఏం లేదు. ఫోటో చూపిస్తే మీరు పోయినాక నాకు పెద్ద ఫిట్టింగ్ పెట్టి పోతున్నారు బ్రో. కాదు నెక్స్ట్ అంటే నేను పోయిన తర్వాత ఏం పట్టుకుంటారా? చీపురు కట్ట పట్టుకుంటారా? ఏదో పట్టుకో ఫస్ట్ మెల్లగా వచ్చి అడుగుతుంది నిజమా అడుగుతారా? అంటే ఎవరన్నా ఇట్లా ఎప్పిపోతే అడుగుతారా? నిజమే కావచ్చు. ఎప్పుడన్నా అడిగినా అట్లా ఎందుకు ఎందుకు గంట గట్టిగా ఎగుతున్నాయి ఇప్పుడే కోపం కత్తున్నా. అడుగుతారా ఎవరైనా లేడీస్ అడగరా? సో ఇద్దరు ఎప్పుడన్నా గొడవ పడ్డారా? ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది. ఎక్కువ పెద్ద గొడవ అయ్యి మాట్లాడుకోకుండా రోజులు ఉన్నాయా? మస్తు సార్లా. ఎప్పుడో ఇప్పుడు అది ఒక్క సంఘటన మేము ఇంత అంటే వీడియో ముందట అంత మంచిగా కనబడతాం కానీ గొడవలు అయితే బాగా అవుతాయి ఇప్పుడు. అయితే ఇక ఎప్పుడో ఒకసారి నేను తప్పు అర్థం చేసుకుని ఏదో ఒక మాట అంట. ఎక్కువ శాతం నేనే గొడవకు కారణం అయితే కావచ్చు అనిపిస్తుంది. బట్ మళ్ళీ కలిసిపోతాం. అంటే ఎక్కువ రోజులు మాట్లాడుకోకుండా ఉన్నది ఏది సిచ్యువేషన్? అది ఒక్కొక్కసారి 1 వీక్ దాకా కూడా మాట్లాడుకోలేం కావచ్చు కదా. అవునా? అంతకంటే ఎక్కడా 1 వీక్ లాస్ట్ 1 వీక్ వరకు. మరి ఫుడ్ పెట్టడం అది పెట్టడం ఇట్లా? నాకు కుకింగ్ వచ్చు కదా. మరి అన్న కుకింగ్ చేసింది నువ్వు తింటావా? తినది ఒక 2-3 రోజులు ఉపవాసం ఉంటుంది తినకుండా. ఓకే ఓకే. ఇద్దరు మాట్లాడుకోరు 1 వీక్ వరకు? కానీ అప్పటికి మళ్ళీ అంటే బాగా ఇదైతారు. అంటే నేను ఆమె మాట్లాడిస్తాను నేను అనుకుంటా, నేను మాట్లాడిస్తాను ఆమె అనుకుంటుంది. మరి మీరు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారు? అలా ఎట్లనే మాట్లాడుకుంటాం. ఇక ఎట్లా మాట్లాడిస్తారు మీరు? ఎట్లా మాట్లాడిస్తారు? ఓకే. అంటే మీరు అమ్మ వాళ్ళని ముందు కూడా నటిస్తుండే? మీరిద్దరు మాట్లాడుకోరు కదా? వచ్చినప్పుడు అది మేమిద్దరం అంటే గొడవ అయిందనో వాళ్ళకి కూడా తెలియదు అట్లనే. ఓకే అట్లా మేనేజ్ చేస్తుండే. ఓకే. కానీ నిజం చెప్పాలంటే ఇట్లాంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి, ఉండకుండా బయట పడరు, చెప్పుకోరు కూడా, చెప్పుకోలేరు కూడా. చెప్పుకుంటే ఏమన్నా అనుకుంటారేమో. అంటే మీ జంట నిజం చెప్పాలంటే మీ జంటని చాలా మంది చూస్తారు. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మన ఇంట్లో అని చెప్పేసి ఇట్లా అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే ఆడ కామెంట్లు చూస్తేనే అర్థమైపోయింది. వదిన ఆ మంది ఏది చెప్పు, అక్క ఆ మంది ఏది చెప్పు, ఇట్లా ఆడ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. అంటే వీళ్ళని జనాలు అందరూ ఓన్ చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి. సో వీడియోలు ఎందుకు చేయాలనిపించింది? టిక్ టాక్ అంటే మీరు చేసి అయితే నాకు ఇక్కడ ఇద్దరు కలిసానంటే ఫస్ట్ ఏమైంది బ్రో, నేను టిక్ టాక్ చేద్దుంటే కదా ఆడ నాకు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్నది. నేను ఇట్లనే నార్మల్గా డైలాగ్స్ చెప్పుతుంటే, నా ఓన్ డైలాగ్స్ ఏదో చెప్పుతుంటే, తర్వాత తెలంగాణ యాసలా మాట్లాడుతుంటే, ఇట్లా మీరు చూసిరు కదా బొమ్మరిది అది అట్లా చెప్తే నాకు ఫాలోయింగ్ పెరిగింది కదా. అన్న అన్న అని కామెంట్లలో మంచిగా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళు. అంటే అక్కడ ఇంకా ఫీల్ వేరుంటుంది బ్రో. గల్ఫ్లో ఒక తెలంగాణ యాసలో చెప్తే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ మస్తు లైక్ చేసేటోళ్ళు నన్ను. ఇక్కడికి వచ్చినప్పుడు చుట్టి మీద వద్దుండిగా 2-3 నెలలు ఉండిపోతుండే. అప్పుడు మేఘనతోటి నార్మల్గా ఒక డ్యాన్స్ వీడియో బయటకు వస్తాం కదా, అంటే చెట్లకు మన అదేంటి ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకొని అట్లా వనభోజనాలకు పోతాం కదా, అక్కడ ఒక డ్యాన్స్ చేసిన అన్నట్టు. చేసినప్పుడు బీభత్సంగా సపోర్ట్ చేసిర్రు, చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. ఆడికెళ్ళి మాకు ఇంట్రెస్ట్ కలిగింది, చేద్దామని ఆడికెళ్ళి కంటిన్యూ అయినాం. ఓకే. అంటే డాన్స్ స్టెప్స్ ఎవరు నేర్పిస్తారు? దుబాయ్లో ఉన్నప్పుడు టిక్ టాక్ చేసినప్పుడు డాన్స్ రాదంట. నాకు రాదు అసలు డాన్స్. అదే రాదు. కిచెన్ లో ఒకసారి మీరు ఇద్దరు కలిసి డాన్స్ ఏదో వేసిర్రు. సో ఆ స్టెప్స్ మీరు మంచిగా మంచిగా చేసింది వద్దు. మేఘన్నకే డాన్స్ వచ్చు, చెప్తా ఆమె స్టెప్స్ నేర్పిస్తుందా? ఇట్లా ఏం చెప్తే కొన్ని ఆమె చెప్తుంది. ఓకే. డాన్సర్ మీరు? అంటే నేను కొంచెం తక్కువ చేసినా కొంచెం తప్పు చేసినా మేఘన్న కవర్ చేస్తా అన్నట్టు. ఓకే. అయితే ఇట్లా చేసుకుంటూ వచ్చారు కదా వీడియోస్. సో ఇంకా చెయ్యాలి ఈ వీడియోస్ అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది? అంటే మీ జంట అంటే జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? ఏదన్నా ఒక కామెంట్ వచ్చి హ్యాపీగా ఫీల్ అయింది ఏదన్నా ఉందా? అయితే అసలు ఎక్కువ ఇక ఫ్యామిలీ ఇద్దరు కలిసి వీడియోలు చేయాలి అనుకున్నది ఎప్పుడంటే నార్మల్గా మేము
ఒక వీడియో చేసినాం బ్రో, కామెడీ వీడియో. ఏది 5,000 అదొకటి ఉంటుంది అన్నట్టు. చేద్దాము అని చేసినాం అంతే. పర్సనల్ 5,000 ఉండే కదా, అంటే నేను ఎటువైనా నేను మేఘనని అడుగుతా, అంటే వినబడతలేదు అని 3 సార్లు అంటది. 3 సార్లు అడిగిన తర్వాత ఇట్రా గిడ కూర్చో అని నన్ను కుర్చీలో కూర్చుని పెట్టి, నిన్న నైట్ వాట్సాప్ కాల్ వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే వినబడతలేదు, నాకు నిజంగా వినబడతలేదు. అది బాగా వైరల్ అయింది వీడియో. ఇక ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది, అంటే ఫాలోవర్స్ పెరిగిర్రు. ఆడికెళ్ళి అనిపించింది ఇక నన్ను బాగా సపోర్ట్ చేస్తారు కదా, చేద్దామని కంటిన్యూగా చేసినాము. ఆడ నుంచి వెళ్ళి ఫాలోవర్స్ పెరుగుకుంటూ వచ్చారు. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి కొంచెం వీడియోస్ తగ్గినాయి. ఓకే, తగ్గినా కానీ చేస్తే మళ్ళా దానికి మంచిగానే సపోర్ట్ ఉంటుంది. ఓకే, సపోర్ట్ అవుతుంది జనాలు ఉంటుంది. సో ఇంకో దాంతోటే కదా బ్రో ఇప్పుడు ఈ బిజినెస్ నడిచేది కూడా. నిజంగా చెప్పాలంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫాలోవర్స్ లేకపోతే ఈ బిజినెస్ అసలు ఇది నడిచేదే కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళే అలా సినిమాలకు కానీ లేకుంటే వాళ్ళ కొడుకుల సినిమాలకు కానీ సో ప్రమోషన్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్సే. అదే. సో ఇప్పుడు వాళ్ళది మొత్తం ఏం లేదు, ఇప్పుడు జనరేషన్ మొత్తం చేంజ్ అయింది. సో మొత్తం వీళ్ళే, సో వీళ్ళకి 5,000 10,000 ఇచ్చేసి వీళ్ళతోటి ప్రమోషన్ చేయించుకుంటారు. అంటే మొత్తం జనరేషన్ మొత్తం చేంజ్ అయింది. అంతేందుకు బ్రో, మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూజ్ చేసుకున్నారు. సో మీరు కూడా చేసారా ప్రమోషన్? చెప్పాల్సిందే. చేసిన బ్రో, కానీ వద్దు. చేసిరు కానీ ఆయన గెలిచిండా గెలవలేడా? గెలవలేడు కదా, అర్థమైపోయింది నాకు. సో గెలుస్తాడని చెప్పేసి అనుకున్నారా? ఎన్ని ఇచ్చారు? 20,000 ఇచ్చారు, 30,000, 50,000, లక్ష? ఇవ్వలేదు బ్రో. ఓకే, అప్పుడు మనకు బిజినెస్ కూడా లేకుండే. నేను టెక్కుల్లా చెప్తున్నా బ్రో, సైడ్గా అట్లా అదే సోర్స్ ఉండే ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్. సో మీరేం చదువుకోరు? డిగ్రీ. నాకంటే ఎక్కువనే చదువుకున్నది. ఎక్కువనే ఇంగ్లీష్ అన్నకొచ్చా? మాట్లాడతాడా? కొద్దిగా వస్తాయి బ్రో. ఓకే, మీకెంత వచ్చి ఇంగ్లీష్? నార్మల్ గా చదువుతా, కొన్ని వర్డ్స్ అండర్స్టాండ్ చేసుకుంటా. సార్ ఒక్కసారి మేము టెస్ట్ చేస్తాం, మీరు ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఓకే, రాదా? హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే. ఓకే, అట్లా నాకు ఇంగ్లీష్ అంత రాదు. కానీ నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తే మీరు నిజంగా చదువుకున్నట్టు, అంటే ఎక్కువ చదువుకున్నట్టు, ఏదో జాబ్ చేస్తున్నట్టు కనిపిస్తారు. కలెక్టర్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ కాదు బ్రో, నిజంగా చెప్తే మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు కానీ బయటకు చెప్పుకోరు. నేను పోయినాకే చెప్తారేమో, మస్తు చెప్పిండు కదా అనుకుంటా. ఎంత బాగుందో అంటారు కదా. అయితే మీరేమన్నా ఆర్మీలకు కానీ పోలీస్ కానీ అవ్వాలనుకుర్రా అన్న, లేకుంటే యాక్టింగ్ సైడ్ ఏమన్నా వెళ్ళాలనుకో? లేదు బ్రో, అంటే ఈ యాక్టింగ్ సైడే. అంటే అది కూడా ఎప్పుడు నేను వీడియోలు చేసి నాకు ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఇట్లనే ఇండియాకి వచ్చింది. మళ్ళీ అది కూడా సినిమాలు అది ఇదని కాదు, అక్కడ నాకు గల్ఫ్ లోకల్ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కదా. ఈడొచ్చి ఇండియాకి వచ్చి ఒక ఫోక్ సాంగ్ తీద్దాం అనుకున్నా. ఓకే, అది కూడా నెరవేరినట్టుంది కదా, 2 పాటలు వేసినట్టు. అది నా అంటే వేరే వాళ్ళకు పేడ్ ఆర్టిస్ట్గా చేసినాము. ఓకే, కానీ మా ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఇంతవరకు స్టార్ట్ చేసుకోలేము మేము. ఇక ఇదే లేదు, ఒక ఛానల్ ఉంది కానీ దాంట్లో మేము యాక్టివ్గా ఉండము. అదే దుబాయ్ లో ఉన్నప్పుడు లేదు, అది 3,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. 3,000 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు అన్ని చూసి మరి అన్ని చూడండి, నేను ఇంటర్వ్యూ అయితే దాంట్లో ఎక్కువ యాక్టివ్ ఉంటాం బ్రో. స్టిల్ నాకు ఇప్పటికొకటి, అరే ఒక సాంగ్ మన బడ్జెట్ తోటి ఒక మంచి సాంగ్ తీయాలి. అవన్నీ చిన్న చిన్న సాంగ్స్ 30,000 అంటే ఆ బడ్జెట్ తోటి తీసిన సాంగ్స్ మనకు నచ్చకుండా ఎట్లా అంటే అప్పటికి అదే సోర్స్ కాబట్టి చేయాల్సి వచ్చింది. ఓకే, ఆ 2 పాటలలో ఒక పాట బాగుంది, ఇది ప్రెగ్నెన్సీ అనుకుంటా. అదే, సో ఆ సాంగ్ బాగుంది, పాడాలి 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 సంథింగ్ ఏదో ఉంది, ఏదో కామెడీ ఉంది. కళ్ళని మొత్తం కాదు, గ్లిజరిన్ వేస్తారేమో కదా? గ్లిజరిన్ కూడా వేసుకున్నారు కదా, ఆ తర్వాత దొరికింది. బాగా పల్లెటూరు లోపలికి నాకు ఒరిజినల్ గా ఏడుపు వస్తుందేమో అని వాళ్ళు అనుకున్నారు, కానీ నాకు రాలేదు. సంత్రాలు విండిరు, మీరు ఏడిపిస్తారా? ఏడవరు, వస్తలేదు ఏడుపు. జెండుమా పెట్టుకోవచ్చు, అది కూడా ట్రై చేస్తున్నా వచ్చి కళ్ళకి రాకపోతే. అత్తం వచ్చినా గడుగుతా. ఇప్పుడు ఎన్ని కష్టాలు ఉంటే ఏడుపు వస్తుండే కావచ్చు నిజంగానే, ఇట్లా ఏం లేవు కదా. ఫీల్ రాలేదు ఆ పాటలు. సో అంటే అది సాటిస్ఫై మీరు ఆ 2 పాటలకి? చెప్తున్నా కదా బ్రో,
అంటే చేయాలన్నట్టు చేసినాం కానీ అది కాదు నాకు మంచి బడ్జెట్ తోటి ఒక మంచి సాంగ్ చేయాలన్నట్టు ఉండే. అప్పుడు ఏందనంటే పేడ్ ఆర్టిస్ట్గా పోయినాము అట్లా. ఓకే. సో అంటే ఇప్పుడు చేయాలనుకుంటున్నా, కొద్దిగా టైం పడుతుంది దానికి కూడా, ఎందుకంటే ఈ బిజినెస్ ఉన్నది కదా చేస్తా. బట్ కాకపోతే హీరోగా కాదు, ఒక సాంగ్ అంటున్నా కదా, అదే ఆ సాంగ్ లోనే ఎట్లాంటి సాంగ్ అది, లేకుంటే మంచి సాంగ్ కావాలి. ఇప్పుడు అంటే హీరోగానే కాదు, వీళ్ళని అయినా సరే ఎట్లయినా సరే ఏదో ఒక మంచి మనకంటూ ఒక సాంగ్ మన యూట్యూబ్ ఛానల్ ఉండాలన్నట్టు. ఓకే. సో మీ ఛానల్ కొత్త ఛానల్లో పెడతారా లేకుంటే ఎట్లా? ఇక అది వీలైతే కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలి దానికోసం. ఓకే. కొత్త ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో చేయాలని, అది కూడా ఒక బిజినెస్ అయిపోతుంది కదా బ్రో, ఈ బిజినెస్ లెక్కనే దాంట్లో కూడా. కానీ అది మీరు అనుకుంటున్నది కదా, సో మీరు అనుకుంటున్నది అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, దాని తర్వాత బిజినెస్ అవుతుందా కాదా అది పక్కన పెడితే, సో ఫస్ట్ మీరు అనుకుంటున్నది అయితే చేయాలనుకుంటున్నారు. అవును. సో పెళ్లి కాకముందు మీరు ఏం అవ్వాలనుకోరు? అట్లా గోల్స్ ఏం లేకుండా ఒక ఇల్లాలు కావాలనుకోరు అంతేనా? అంత పెద్ద గోల్స్ ఏం లేవు నాకు. కాలేజ్ ఏ కాలేజ్ కోసం పెళ్ళి అవుతుంది, ఎవడో ఒకటి చేసుకుంటే అయిపోతుంది అంతేనా? గోల్స్ ఏం లేవు. ఓకే. ఏం అనుకోలే కూడా? ఏం అనుకోలే. అంటే అనుకునే స్టేజ్లోనే పెళ్లి చేసేసారు కదా, ఇంటర్ అయిపోయింది అంతే, డిగ్రీకి ఒక 6 months అయినా అంతే పెళ్లి చేసేసారు. పెళ్ళి అంటే ఏంటో అప్పుడు తెలుసా? తెలుసు, చూసిన పెళ్ళి చేసుకుంటారు అంతే. తర్వాత ఉండే కష్టాలు అవి ఇవేం తెలియదు కదా నాకు. ఓకే. కష్టాలు వచ్చినాయి? వస్తాయి కష్టాలు, అంటే రావా? ఈయన దుబాయ్ వెళ్ళడము, ఇంట్లో చిన్న పిల్లలతోటి, అంతకంటే పెద్ద కష్టాలు ఏం లేవు నాకు. ఓకే. అంటే కొంతమంది మన బంధువులలోనే చాలామంది అనుకుంటారు, అంటే పెళ్ళైనాక కూడా దుబాయ్ వెళ్ళడం అవసరమా అని చెప్పేసి మిమ్మల్ని అని అంటారు, అనే ఉంటారు. మిమ్మల్ని కూడా అంటే భర్త ఎందుకు వెళ్ళిపోయిండు, నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు అని చెప్పేసి మిమ్మల్ని కూడా అంటారు. సో ఒక్కొక్కరు షేర్ చేసుకుని, అంటే మీతోటి ఎవరన్నా అన్నారా, మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసారు? అంటే అప్పుడు దాని తప్పితే వేరే ఛాన్స్ ఏం లేకుండే బ్రో, దుబాయ్ పోడు తప్పితే వేరే ఛాన్స్ ఏం లేకుండే. ఏదేమన్నా ఉంటే ఇక్కడనే చేసుకునేది. నాకు ఈ షాప్లల్లో అంటే ఇక్కడ ఏముంటుంది, ఈ కొరట్లలో ఏదో షాప్లో పని చేయాలా, నాకు అట్లా ఇష్టం లేకుండే. నాన్న ఏమన్నా బిజినెస్ అంటే నాన్న సపోర్ట్ తోటి ఏమన్నా బిజినెస్ పెట్టుకుందామంటే నాన్న కూడా నాకేం సపోర్ట్ ఇవ్వలేకుండే. ఓకే. మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే మీ కళ్ళ మీద మీరే బతకాల. ఎంతమంది మొత్తం ఇంట్లో? ముగ్గురు అన్నదమ్ములు. అక్కలు ఎవరన్నా లేరు. ఓకే. సో అదే వాళ్ళకి ఏంటంటే మిడిల్ మధ్యలో. ఓకే. సో మీరు అంటే ఎవరన్నా అన్నారా? అంటారు, మా అమ్మ నాన్నలే అంటుండే ఎక్కువ శాతం, అందరికంటే ఎక్కువ. ఎందుకు ఒక చిన్న పని చేసుకొని ఉండొచ్చు కదా చిన్న. కానీ పెళ్ళికి ముందే మీకు తెలుసు కదా దుబాయ్లో వెళ్తాడు, దుబాయ్లో పని తెలుసు. కానీ అయితే వాళ్ళు చెప్పే వాళ్ళు ఎట్లా చెప్పారంటే మళ్ళీ వచ్చి ఇక్కడనే సెట్ అవుతాడు, లేకపోతే నన్నే తీసుకొని అప్పుడు పెళ్లి వేయాలంటే ఒక 100 కారణాలు అబద్ధాలు చెప్తారు కదా, నిన్ను తీసుకొని పోతాడు, లేకపోతే ఆయన ఇక్కడ సెట్ అవుతాడు అని. అంటే నువ్వు ఫోన్ చేసి ఏడుస్తుండేనేమో మరి, అంటే తీసుకోపోతాడు తీసుకోలేడు లేదు. ఓకే. అసలు తీసుకోపో అని ఒక్కసారి కూడా అనలేదు. సరే, అన్న గురించి ఎప్పుడన్నా ఏడిచిరా మీరు? అంటే దూరం ఉన్నందుకు ఎప్పుడైనా ఏ కారణంతో అయినా ఏదన్నా? ఉన్నప్పుడైతే ఏడ్చినా, గుర్తొస్తే ఏడుస్తా. ఓకే. దూరం ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడన్నా మనసులో బాధ అనిపించి ఆయన ఏమన్నా బాధ పెట్టి సంథింగ్ ఏదన్నా అయ్యి ఏడ్చిన రోజు ఏదన్నా? గొడవలు అయినప్పుడు ఏడుస్తా. ఓకే. సో లాస్ట్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడు ఏడిచారు? బ్రో మీరు మొత్తం గొడవ కూడా ఆ గొడవ కూడా చెప్తాను నేను. ఓకే. రీసెంట్గా ఎప్పుడు అయింది? ఇలానే అయిందా, నిన్న అయిందా? ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటాడు డైలీ. నేను ఏదో ఒకటి అంటూనే ఉంటాను, వాటర్ వస్తూనే ఉంటాయి నాకు. ఓకే. ఎవరైనా చూస్తే మనకు సీరియస్ అవుతాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడేసరికి నాకు కొద్దిగా ఏడుపు వస్తుంది అంతే. ఓకే. సో వదిన గురించి మీరు ఎప్పుడన్నా ఏడ్చిరా? నేను దుబాయ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు నిజం చెప్పాలి బ్రో, నిజంగా. సరే, దుబాయ్లో ఉన్నప్పుడు ఎవరి గురించి ఏడ్చారు? ఎవరి గురించి ఏడుస్తారు బ్రో? మేఘన గురించే ఏడ్చిన. అప్పుడు కాదు, ఓకే, ఫస్ట్ టైం పోయినప్పుడు కాదు బ్రో. ఓకే. నా కొడుకు పుట్టిండు, నా కొడుకు 2 months బేబీ ఆడు. అప్పుడు పోయినప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కువ గుర్తొస్తుండే. స్టార్టింగ్ ఎవరికైనా బ్రో ఒక 1 week దాకా ఫుల్ దుఃఖం ఉంటుంది. ఈడికెళ్ళి పోయినాక గల్ఫ్ వాళ్ళు ఎవరినన్నా అడగండి, ఒక 1 week దాకా అసలు ఆ మనసులు ఉండదు.
ఉండలేరాడ నాకు తెలిసి. హీట్ కూడా ఎక్కువ తర్వాత set ఉంటుందంట అవుతారు ఇక. హీట్ కూడా ఎక్కువ ఉంటుందంట. ఉంటుంది కానీ ఏసీ ఉంటుంది కదా. ఓకే. అంటే బయట కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళకైతే బాగా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఎండల్నే చేస్తారు. ఓకే. ఆడ ఎవరైనా ముస్లిమ్స్ పరిచయం అయ్యారా? అంటే అక్కడ మొత్తం ముస్లిమ్సే ఉంటారు కదా? అందరు ముస్లిమ్స్ ఉంటారు, మొత్తం ముస్లిమ్సే ఉంటారు. టెంపుల్స్ ఉంటాయా మరి మనకు దుబాయ్లో? పనిచేసే దగ్గర కూడా ముస్లిమ్సే, ఎక్కడికైనా ముస్లిమ్స్ ఉంటారు కదా, అక్కడ బాగానే ఉంటారు బ్రో, కలిసిమెలిసి ఉంటారు అట్లా. ఓకే. అంటే టెంపుల్స్ ఏమన్నా మన హిందూ టెంపుల్స్కి వెళ్తా ఉంటుండేనా? అక్కడ ఒకటే టెంపుల్ ఉంటుంది, అది కూడా నేను ఉండే ఏరియాలోనే ఉంటుండే, బర్దుబాయ్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంకో టెంపుల్ అయింది అబుదాబిలో, ఓకే. వెళ్తుంటుంది ప్రతి శుక్రవారం. వీళ్ళుంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటుంది. ఓకే. సో అంటే ఎవరైనా కావాలని గిలికించుకొని కుట్లాడాలు తీసే వాళ్ళు ఉంటారు అక్కడ? అంటే ఉంటారు కానీ నేనున్న ప్లేస్ లో అయితే అట్లా ఎవరు లేరు బ్రో. ఓకే. ఎందుకంటే ఒక అందరికి స్మైల్ ఇచ్చింది వద్దే, ఈయననే గెలికిస్తాడు వా. అడుగుతుర్రా మరి ఎక్కడ అడుగు దుబాయ్ గురించి, దుబాయ్లో అంటే ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ అడుగుతా. గొడవల ఆ. గొడవలు అంటే ఇట్లనే కావాలని చేసే వాళ్ళు ఉంటారు కదా. కావాలని చేసిన వాళ్ళు ఉన్నారనమాట ఇండియాలో, చెప్పాలి అయితే. అట్లే ఇంకా అక్కడ దాకా రాలేదు, పెద్ద పెద్ద గొడవలేం కాలేదు. ఓకే. సరే, ఇప్పుడు ఈ పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఏమన్నా కాంట్రవర్సీలు కొట్లాడాలి కానీ ఎవరన్నా? లేవు బ్రో. అంటే వీళ్ళ బిజినెస్ బాగా రన్ అవుతుంది, వీళ్ళని ఎట్లనే తొక్కాలి అన్నట్టు ఇట్లా? లేదు, ఎవరు అట్లా చేయలేరు. ఓకే. ఇంతవరకు అయితే ఎవరు అట్లా చేయలేదు. ఎవరు చేయలే. సో ఎవరన్నా ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరన్నా మోసం చేసిరా మిమ్మల్ని? ఎందుకు చేస్తారు బ్రో, మనం ఇంకోళ్ళతో మంచిగా ఉంటాం కాబట్టి మన జోలికి ఎవరు వస్తారు చెప్పు. ఈ వీడియోలలో అయినా సరే ఎక్కడైనా సరే నేను ఎవరు జోలికి పోను, నా జోలికి వెళ్ళి ఎట్లా వస్తారు బ్రో? నువ్వు ఎవరు జోలికి పోను నిజంగానే. కొట్లాడాలు తీస్తాడంట కదా, ఎవరు చెప్పారు? తీయడా? అంటే కొట్లాడలకి ఏం పోడు, కానీ నేను చూస్తేనే సగం భయపడతారు అక్కడ. ఓకే. భయం పెట్టిస్తాడా అట్లా? అంటే ఇక పర్సనాలిటీ అట్లా ఉంది కాబట్టి మాట కూడా గట్టిగా వస్తుంది కాబట్టి ఇక భయపడాల్సిందే. ఓకే. ఎవరన్నా కొట్టినావన్నా? కొట్టలే బ్రో, నిజం చెప్పు. కొట్టలే. ఓకే. నేను చూసి పరిగెత్తితే ఊరుకుతారేమో నాకు తెలిసి. ఏమో కానీ ఇంతవరకు గొడవలేం కాలేదు. సరే, పెళ్ళి అయినాక కూడా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? నిజం చెప్పాలి, ఏం కాదు, ఇది ఇంటర్వ్యూ పెళ్లి చేసుకోవాలన్నా కాదు. అంటే మీ పెళ్ళి అయిన తర్వాత ఎవరన్నా నాకు ప్రపోజ్ చేయడం కానీ ఐ లవ్ యూ అని ఇట్లా చేసిరా అని అడుగుతున్నా. సో ఏం చెప్తాడని చెప్పేసి మిమ్మల్ని నేను చెప్తా బ్రో. అంటే ఇట్లా డైరెక్ట్ కాదు కానీ ఇవే మన కామెంట్లలో వస్తూ ఉంటాయి, కానీ నేను వాటిని చూసి లైక్ కొట్టి పోతాను. ఇప్పుడు నిజం చెప్పండి, ఎవరికి రిప్లై చేయలే? మీరు మీరు ఇక్కడ అక్కడ లుక్ నేను ఎవరికి రిప్లై అయ్యా. ఓకే. జస్ట్ అట్లా అంటే ఏమన్నా అవసరం లైక్ కొడతారు కదా, ఇట్లా లైక్ కొట్టి పోతా బ్రో, ప్రతిదానికి కొడతా. ఒక్కొక్కరు బ్యాడ్ కామెంట్ పెట్టినా అని కూడా బాగా హట్ చేయకపోతే కొడతా. ఎవరైనా బాగా ఇది చేస్తే పర్సనల్ గా పోయి ముచ్చట పెడతా. సరే, ఎంతమంది ప్రపోజ్ చేసారు? ప్రపోజ్ ఎవరు చేయలేరు బ్రో. ఎవరు ప్రపోజ్ చేయలేదు? అంటే ప్రపోజ్ అంటే ఇట్లనే చేసిరు కావచ్చు, నేను 2వ పెళ్లి చేసుకుంటా 3వ పెళ్లి చేసుకుంటా గట్లా అనలేరు బ్రో. ఎవరు అనలేదా? సో ఏమైనా ప్రపోజల్ వచ్చినా మీరు చూసిరా ఎప్పుడన్నా? ఏం రాలే, డిలీట్ చేసాడేమో రాగానే. అసలు నేను పట్టించుకోను బ్రో, చూస్తా లైక్ కొడతా. కామెంట్స్ లలోనే పెడతారు అందరూ ఏమని ఐ లవ్ యూ అని పెడతారా? పెడతారు. ఐ లవ్ యూ అది ఇది బాగున్నారు మీరు, మీసాలు బాగున్నాయి ఓకే అన్ని పెడతారు. కాదు, వాడేవాడు మీసాలు సంథింగ్ ఏదో ఉన్నాయని ఏం చేయాలి అంత ఒత్తుగా మీసాలు రావాలంటే ఎవరు అడిగిరు? అది కూడా చూసిర్రా మీరు వీడియో? 6-7 months బ్యాక్ వీడియో అది. ఓకే. ఏదో బ్రో అది గుర్తుంటుంది, ఆ కామెంట్లో వస్తే దానికి రిప్లై ఇస్తా ఉంటాను నేను. ఓకే. అంటే నిజం చెప్పండి, అగో వానికి మీసాలు లేవు, వాడు అంటే పల్సగా ఉన్నాయి కదా, సో వాడికి కొత్తగా రావాలంటే అయితే ఆ మీసాలకి ఏదో సొంపంగా ఏం చెప్తే వాడు పెట్టుకుంటాడు. ఏం లేదు బ్రో, అది జీన్స్ అది న్యాచురల్ గా వస్తాయి. ఓకే, న్యాచురల్ గా వస్తాయి. సో ఇంట్లో అంటే ముగ్గురికి అంతేనా, అన్నదమ్ములకి? లేదు, నాకుంటాయి, మా నాన్నకుండే. ఓకే. సో నాన్న జీన్స్ ఇంకా అంతే వచ్చినాయి కాబట్టి సో అట్లా అంతేనా? సో అమ్మ వచ్చింది కాబట్టి, సో అమ్మ ఫోన్ ఎందుకు తీసి పక్కన పెడతారో ఫోన్లు వస్తున్నాయా? ఓకే. అయితే ఏమన్నా జబర్దస్త్ చేసి మీ దగ్గర నుంచి గుంజేసుకుంటుందా మీ కోడలు? ఏం గుంజేసుకోరు అట్లా, ఏదన్నా కావాలంటే అడుగుతారు. అడుగుతారా? ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. ఓకే. అమ్మ మీ పేరు? భూలక్ష్మి. భూలక్ష్మి. సో అంటే భూతల్లి పేరా అంతేనా? మీద వేసి భూలక్ష్మి అని పెట్టిండ్రు. ఎవరు పెట్టిరు? మా నాన్న మా అమ్మ. మీ నాన్న అంటే మీ నాన్నమ్మ అంటే నాన్న వాళ్ళ అమ్మ? నాన్న వాళ్ళ అమ్మ. ఓకే. అయితే రీసెంట్ గా మీ కోడలు మీకు మందు పెట్టిందంట కదా, పెట్టిందా? పెట్టిందా మందు పెట్టిందా?
అట్లా అట్లా చెయ్యాలి కదా. అది మెంతం కూర కదా, మెంతి కూర కాదు, కసూరి మేతి. కస్తరా ఓకే. సో అందరు నిజంగా పెట్టింది అనుకుంటారు, అడుగుతుండ్రు కూడా అందరు. ఆ డైలాగ్ ఎట్లా? అందరూ పోతాం కదా మీ కోడలు మందు పెట్టిందా అంటుండ్రు. అడుగుతున్నారా? అడుగుతుండ్రు బాగా. ఓకే. వీళ్ళిద్దరికి పెళ్ళి ఎప్పుడు అయింది? వీళ్ళిద్దరికి యాదికి లేదు. యాదగిరి అదేం అవుతుంది. ఓకే. అదేం అవుతుంది. 2015 అయితే ఇంతకు ముందుకు నేను అన్నని అడిగితే చెప్పిండు, మా అంటే వద్దని 10వ పెళ్లి చూపు అని చెప్పిండు. ఎన్ని పెళ్లి చూపులు చూసినావు? ఒక్కటి చూసినాము. గతే చెప్పిన కదా బ్రో, అంతే. ఒక్కటి చూసినాము. ఇక మళ్ళా ఈమెనే ఇక. ఓకే. ఈమెనే ఎందుకు నచ్చింది? ఇక నచ్చిందంటే నచ్చింది. ఇగో మేము ఫస్ట్ చూసినాం, మా పెద్ద కోడలు మా పెద్ద కొడుకు నేను ఫస్ట్ చూసినాం. ఇప్పుడు ఈ అమ్మాయి అయితే బాగుండు అని మేము అనుకున్నాం, మా మనసుకు మేము అనుకున్నాం. కానీ ఈమె అప్పుడు ఇంటర్ చదువుతుంది అనుకొని ఇంటర్ చదివే పిల్లలకు పెళ్లి చేస్తారా చెయ్యరు అని మేము అడగక సపరే కూకున్నాం. అడగదు కూడా, ఇంటర్ చదివే పిల్లని ఎట్లా అడుగుదామని అడగలేము. తర్వాత వీడికి పెళ్లి చేస్తాము అని అనుకున్నాం. అనుకున్నప్పుడు వీళ్ళ బాగున్నాడు, ఆయన ఏం చేసిండు, మరి పెళ్లి చేస్తా అంటుండ్రు కదా మనం పప్పిని చేసుకుందాము అని నా కొడుకు దగ్గర ఉండే ఆయన. ఓకే. నా పెద్ద కొడుకు దగ్గర అంటే ఏమో మరి నువ్వే అడిగి చూడు అని అన్నాం. అన్నముందే ఇక అంతకు ముందే ఒక పిల్లని చూసినాం. ఓకే. ఆ పిల్ల నచ్చింది అనుకున్నాము. వాళ్ళు వీడు మళ్ళా పోయేటోడు దుబాయ్, తొందరగా చేస్తే మంచిగా అన్నట్టు అనుకుంటే వాళ్ళు ఇయ్యాల రేపని గడి వాళ్ళు ఎటు చెప్పలేరు. ఈ పీకని కానీ ఊకున్నాం. ఓకే. ఈ ఊకుండి మళ్ళీ ఇలా బాగుండి విచారం చేసిండు మమ్మల్ని. మరి వాళ్ళు చేస్తానంటే చేసుకుంటాం. ఓకే. వీళ్ళ నాన్న చూడలేడు ఈమెను. నేను ఎట్టున్నదే పిల్ల అంటే మంచిగా ఉన్నది ఒకసారి చూద్దామని ఆయన పోయినాం. పోయి చూడంగానే ఆయనకు నచ్చింది. మంచిగా ఉంది ఇక ఆయనకంటే బాబుకు నచ్చింది, చూడంగానే నచ్చింది. ఇక చూసేటందుకు పోయినాం. ఇక మళ్ళా రాలేం పోలేము. పెళ్లి ఒక చేసుకొని ఆనాడే పెళ్లి పత్రిక. మరి కొడుకుని అడిగినావా నచ్చిందని? అడిగినా. ఏం చెప్పిండు? ఒకసారి పోయి నా చిన్న కొడుకుని ఒకసారి చూపించి రాపోరా అంటే పోయి చూసి వచ్చిండు. నచ్చిందారంటే నచ్చిందని అన్నాడు. ఓకే. సో నచ్చిందని నవ్వుతా ఉన్నాడా? హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఉన్నాడు. మరి వాళ్ళు ఏం పెట్టారా అన్న. సరే అన్నాడు. మరేం పని చేయదని అన్న. సరే నేను అన్నా అట్లా ఏమనుకుంటాడా అని. సరే అన్నాడు. ఓకే. మరి ఏం చేయకుండా సాదుకోవాలా, మళ్ళీ వెనక తిరిగి ఇట్లా గట్లా ఇది పెట్టలేరా అది పెట్టలేరా అని అనద్దు, పని చేస్తలేదా అని అనద్దు. అంటే ఉండేనా నాకు పెళ్లికి ఇంత కట్నం ఇవ్వాలని అడిగిండా? లేదు. ఓకే. అడగలే. మళ్ళా నాకు బాగా చదివిన నాకంటే ఎక్కువ చదివిన పిల్ల అద్దే అమ్మ. కానీ ఎక్కడనే చదువుకున్నది కదా ఇప్పటికి అన్నాడు. కానీ ఇక అయ్యో మరి సంబంధం కుదిరింది, చదివినా సరే. కానీ అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు వస్తే పొగరు చూపిస్తారా? అట్లా కాదు, ఇంతే చదివి ఎక్కడ చదివిన పిల్లని ఏదో చెప్పాలనుకో. అదేం లేదు బ్రో, ఇంతే చదివి వాళ్ళతోటి మనం ఈక్వల్ గా ఉండాలి కదా బ్రో. అట్లా ఇప్పుడు ఈక్వల్ గా ఎట్లాగో ఉంటలే కదా. అట్లా ఎందుకుంటాయి బ్రో, బరాబరే ఉంటాము. బరాబరేనా? అయితే ఇద్దరు కొట్లాడుకుంటారు అంట కదా అప్పుడప్పుడు. ఏం కొట్లాడుకోరు కానీ ఉంటాయి భార్య భర్తల మధ్యలో ఏవో ఉంటాయి. కొట్లాడుకుంటారు మళ్ళీ ఎప్పటికీ పెడుతుంటారు, ఎవరికైనా ఉంటాయి కదా. మధ్యలో నువ్వు కూడా కొట్లాడాలి పెడుతున్నావు అంటే ఇద్దరికి? నేను పెట్టా అట్లా. నేను ఎవరికి పెట్టా, వీళ్ళకే కాదు. నాకు ఇంకిద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా అంటే నా కొడుకు చెప్ప ఏమన్నా అంటే అవుతుంది ఇట్లా అన్నమాట అని దాన్ని ఏమంటాడు అని నేను చెప్పాను. అయితే ఒక వీడియో చూసినా మీది, ఏమనంటే అంటే అన్న వద్దు అని అంటాడు. ఏమని అంటే నిన్ను ఎవ్వరేమన్నా నువ్వు తగ్గకు అని ఇట్లా అంటాడు. అప్పుడు నువ్వు మస్తు నవ్వుతున్నావు. సరే ఒకసారి అన్న ఏమన్నా డైలాగ్ నవ్వుతారే. అసలు ఫుల్ నవ్వేది. ఒకసారి డైలాగ్
నువ్వు అస్సలు తగ్గద్దు మేఘన, అందరికంటే నువ్వు 1 కిలో ఎక్కనే ఉంటావు. అది అనే వరకు ఆపుకోలేదు ఇక మొత్తం. ఎన్ని టెక్స్ అయిన ఉండదు? ఏవో 2 కావచ్చు, 2 కూడా. లాస్ట్ మూడోది. ఓకే. సో టేక్లు ఎవరు ఎక్కువ తీసుకుంటారు ముగ్గురు ఇట్లా? మేఘన అమ్మ ఇంకా తొందరనే ఎత్తుంది అమ్మ. నాకే బాగా టైం పడుతుంది. ఓకే. ఇంకోటి కార్ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది బ్రో. కార్లో ఏం ముళ్ళు ఉన్నాయి, కారు అడుగుతారు, ఏం ముళ్ళు ఉన్నాయి వెనక సీట్ల, ఇట్లా అది బాగా వైరల్ అయింది వీడియో అది. కానీ అది నిజంగా కొంతమంది ఇళ్ళల్లో సిచ్యువేషన్ జరుగుతాయి, అది జరుగుతాయి. అవును జరుగుతాయి. అంటే నిజం చెప్పాలంటే కొడుకే నలిగిపోతాడు. ఎందుకంటే అక్కడ అమ్మకి సపోర్ట్ చేయాలి, ఇక్కడ భార్యకి సపోర్ట్ చేయాలని చెప్పేసి. నేను నా పరిస్థితి కూడా అంతే, ఇప్పుడు అమ్మను కూడా అవుతుందంట ఇద్దరి మధ్యలో. వీళ్ళ మాటలు కొన్ని వీళ్ళకి చెప్తాడు, ఇట్లా అంటాడు, ఇట్లా ఉండాలా చెప్తా. వీళ్ళన్న వీళ్ళకి చెప్ప మగవాళ్ళు కోపం వచ్చి రోజు పెట్టి వీళ్ళనేమన్నాను ఇక్కడి అని నేను అట్లా వీళ్ళకి చెప్పొద్దు కూడా మనం వీళ్ళకి ఓకే. చెప్ప ఎవరికైనా కానీ వీళ్ళకంటే వీళ్ళకే కదా, నా ఇంక 2 కొడుకులు ఉన్నారు, నేను ఒకళ్ళకి చెప్పా, వీళ్ళ గురించి వీళ్ళకి చెప్తా, గిట్లుండాలా గట్లుండాలా. కాదు నిన్ను ఏమన్నా అన్నది అనుకో కోడలు, చెప్తావంట కదా అన్నకి? చెప్పా, నిజం చెప్పు. నిజంగా చెప్పా, నేను చెప్పా చెప్పాను ఇప్పుడు నేను చెప్పా. ఓకే. కోపం ఎక్కువ అన్నకి? ఎక్కనే తిడతా ఉంటాడు కదా అందరినీ? తిట్టుడంటే ఆవేశం బాగా వస్తుంది. ఓకే. నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్నాడా? అంటాడు. బాధ అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది, మాట్లాడా ఒక్కొక్కసారి అట్లా వరుతాడు, మాట్లాడా ఇంతటి మాటనే అర్థం అంతటి ఎందుకు అనుకుంటా మళ్ళా ఆనకాడ అర్థం చేసుకొని మళ్ళా మాట్లాడిస్తాడు. ఓకే. ఇక మాట్లాడిచ్చినప్పుడు ఏంది మాట్లాడేదా? సరే, ఎప్పుడన్నా నీకు బాగా బాధ అనిపించింది ఏదన్నా ఉందా ఏమన్నా అన్నప్పుడు? బాధ అనిపిస్తుంది. ఇక ఏదన్నా ఒక సంఘటన చెప్పు. ఏమన్నా నీకు ఇట్లా అన్నాడు నన్ను అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అట్లా అంటాడు ఇక ఎన్నోసార్లు. కానీ ఇక అది కొంచెం మనసులో పెట్టుకొని ఇంతటి మాట్లాడద్దు అనుకుంటున్నాను. మాట్లాడా, ఒక రోజు మాట్లాడా, ఏడుస్తుండు, మాట్లాడిస్తాడు. ఇక మాట్లాడించినప్పుడు ఏంది మాట్లాడేది అనుకోని మాట్లాడిస్తాడు కదా పోయి అనుకుంటా. మళ్ళా వాడు అంటాడు ఒక్కొక్కసారి, నేను ఆవేశంగా అన్న అమ్మ నువ్వు తప్పు పట్టుకోకే, అది నాకు తప్పే అంటాడు. ఇక వచ్చి చెప్తాడు. చిన్నప్పటి నుంచి ఏమన్నా సతాయించిండా? అంటే స్కూల్ మస్తు సతాయించుడు చిన్నప్పటి నుంచి, తిరుగుడు చేసుడు, కొట్లాటలు తెచ్చుడు. కొట్లాటలు ఏం రాలే అట్లా. ఓకే. మమ్మల్ని సతాయించుడు కానీ మందితోటి కొట్లాటలు రాలే. సో చదువుకోనని అంటుండేనా? ఏం చదువుకోనని అనలేదు. ఓకే. ఎన్నడూ చదువుకోలేను అనలేదు. కానీ ఇక్కడ ఆస్తాళ్ళు ఉన్నారు, అటు ఇటు అడవి కొన్న తిరిగితే బావులు అవి ఉంటాయి కదా. నాకు ఈ ఫ్యామిలీకి దూరం ఉండు చిన్నప్పటి నుంచి వెళ్ళే అలవాటు. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాయి ఎక్కువ. హాస్టల్ ఎత్తే ఎటు ఓడని హాస్టల్ ఉంచిన. ఓకే. అక్కడ హాస్టల్ ఒకసారి దేకొచ్చిండు, నేను పారిపోయి వచ్చిందని. ఏం కాదు, మన భాషలో మనం అట్లనే అంటాం. మన భాష మనకు మన భాష అన్న ఇప్పుడు పరపడదు. పారిపోయి వచ్చిండని ఎందుకంటే మనది ఇదే. అది చెప్పు, మాట్లాడు. వచ్చిండు ఒకసారి, నా పెద్ద కొడుకు ఒకసారి తోలేసి వచ్చిండు, ఒకసారి బాగా కొట్టిన తోలేసి వచ్చిండు, మళ్ళా వచ్చిండు. అప్పుడే ఇలా నాన్న వచ్చింది. కాదు, నువ్వు షాక్ అయినా వద్దే కొట్టినావు అనువని కొట్టి చెప్పింది నాకు, కొడితే ఒక చెంచా కూడా ఇట్లా ఇరిగిపోయింది మా ఇంట్లో. దాని గంటున్నది ఇంత దాంతో కొట్టినావా? ఇప్పుడు మీరు అదే ఆడ పెట్టొచ్చిరా? అయితే మీకు అదే అయితే అన్న వాళ్ళు ఈ రోజు అంటే అతి కష్టం మీద మనకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో ఈ రోజు అక్కడ నుంచి తేవడం కూడా మర్చిపోయారంటే అక్కడే ఉందంట. మర్చిపోలేదు, నాదే కదా అని అనబెట్టి. ఓకే. నాదే అక్క తీసుకుపోయింది. అక్కడ ఇక్కడ కూడా నాది నీది. ఆడవాళ్ళు
కానీ కొద్దిగా నీది నాది అనుకుంటారు. అన్ని విషయాలలో పోరాడు ఇడిసబెడతారు కానీ గిన్నెలు ఆస్తులు పోయినా ఇడిసి పెడతారు కానీ గిన్నెలు గిలాసులు ఇడిసబెట్టారు. వీడు నన్ను ఆస్తాలు లేచినావు అంటాడు. ఆస్తాలు వాళ్ళు ఉంటే చూసుకుంటారా, మనం డబ్బులు ఇవ్వండి అటు ఇటు తిరుగుతుండని ఆస్తాలు లేసాడు. అట్లా అంతా ఇంతవరకు. దుబాయ్కి ఎందుకు పోయిండు? దుబాయ్కి ఇదేం పని ఉన్నది? దుబాయ్ పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు మరి అని అయితే దుబాయ్ పోతే ఒకసారి ఏడాది వచ్చింది. మళ్ళా లోలైతే మళ్ళా 4 గంటలకు ఏమొచ్చిండు. 4 గంటలకు వచ్చినాకనే పెళ్లి చేసిన. ఎన్ని సంపాదించుకోవచ్చు? ఎన్ని కోట్లు? ఎన్ని కోట్లు చంపయ్యలే, లక్షలు చంపయ్యలే, కోట్లు. నీకేమన్నా గిఫ్ట్ తెచ్చిండా? ఏం గిఫ్ట్ ఏం తేలే? బంగారం తేలే? బంగారం ఏం రాలే. అగో వద్దకి ఇప్పించినంట గొలుసు. తేలే. నీకు తేలేడా? నాకు రాలే. మరి అడుగు. దీనికి కూడా ఏం తెచ్చిండు? ఫస్ట్ పోయినప్పుడు డబ్బులు పంపితే నెక్లెస్ చేయించుకున్నది. కాదు మరి 5-6 చైన్లు ఉన్నాయి కదా మరి. ఇప్పుడు కొనుక్కున్నాడు. మరి నీకు ఇప్పలేడా? నాకు ఇప్పలే. నాకెందుకు? నాకున్న వీళ్ళు మంచిగా బతకాలి, వీళ్ళు మంచిగా ఉండాలి. నాకు లేకున్నా సరే కాళ్ళు మంచిగా ఉంటే మంచిగా, వాళ్ళు మంచిగా ఉంటే మాకు మంచిది కదా. పల్లనోళ్ళ కొడుకు ఇట్లున్నాడని. అవును. సో వీడియోలు చేస్తున్నారు కదా, వీడియోలు చూసి అందరు ఏమంటారు మీ చుట్టాలల్లా? బాగా చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు అని అంటారు. నేను నవ్వుతో తప్పేకోకుండా అంతే. అయితే ఇప్పుడు పచ్చళ్ళ షాపు మనం పెట్టినాం కదా, సో ఈ రెసిపీ అంతా నీదేనంట కదా? నాదే అంటే నేను ఇట్లా పెట్టుకోవాలని చెప్పిన. ఫస్ట్ కొంచెం మన ఇంట్లో పెట్టుకున్నంత అట్లా లెక్క చెప్పిన, అందాదా ఇట్లా పెట్టుకోవాలా అని చెప్తే ఆ చిన్న కొలత బట్టి వీళ్ళు పెంచుకున్నారు. సో పెద్దగా అయింది కదా, ఇట్లా అనిపిస్తుంది నీకు? 8 షాపులు ఓపెన్ చేశారు కదా, మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? సో వంటలు ఎవరు నేర్పించారు అన్నకి? నువ్వేనా? ఇక చూస్తాడు కదా వండంగా చూసి చేసి. నీకు హెల్ప్ చేస్తుండేనా? కాయగూరలు కోసిస్తుండే నాకు అప్పుడు. సో బిడ్డలు లేరు కాబట్టి, 3 కొడుకులే కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తుండే. కాయగూరలు కోసిస్తుండే, నువ్వు వండు నేను కోసిస్తా అని చెప్పి అన్ని రెడీ చేసిస్తుండే. ఓకే. 3 కొడుకులు కదా, 3 కొడుకులల్లా నీకు ఎక్కువ పని చేసేటోళ్ళు ఎవరు? చిన్న కొడుకు పని చేస్తాడా? సో ఏ అమ్మకనే చిన్న కొడుకు ఇష్టం? అమ్మకేవా? నాన్నకు పెద్ద కొడుకు ఇష్టం. చిన్న కొడుకు. చిన్న కొడుకు ఇట్లా నేను బాసన్లు పెట్టినా కానీ అమ్మ తోముతానే అంటే అద్దురా నేను తోముకుంటా అంటే, అద్దు నువ్వు ఒక్కదానికి చేసుకుంటున్నావు, నేను తోముతాని ఇంట్లో సింకులో తోముతుండే. బట్టలు కూడా విండుతా అంటుండే కానీ అద్దరా పిండకు నేనే విండుకుంటా అని అందుంటే బాసన్లు అయితే తోముతుండే, ఇల్లు చిచ్చి చూస్తుండే. నాకు మస్తు హెల్ప్ చేసింది ఇంట్లో చిన్న కొడుకు. సో మీ కోడల గురించి ఏం చెప్తావు? ఏం చెప్తా? పనులు ఎట్లా చేస్తుంది ఇంట్లో? మంచిగా చేస్తావా? పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఏం పని, ఏ పని వేయాలన్నట్టు టర్బై కూడా దొరకలేదు దీనికి. చూసుకుంటా ఇక పెద్ద ఆమె ఉన్నది కదా, పెద్ద కోడలు, ఆమె చూసుకుంటా నన్ను చూసుకుంటా అట్లా నేర్చుకొని చేసుకున్నది. చెప్పని అవసరం లేదు, ఇక ఆమెనే చూసుకుంటా చేసుకున్నది. ఓకే. సో మీ పెళ్ళి ఎప్పుడైంది? మా పెళ్లి నేను 9 ఏళ్ళ పిల్ల. 9 సంవత్సరాల పిల్ల. డాడీ 11 సంవత్సరాలు, నేను 9 ఏళ్ళ. ఓకే. అప్పుడు ఆ ఏజ్ లో అసలు పెళ్ళి అంటే కూడా ఏం తెలియదు కదా? తెలియదు కానీ మా నాన్న బ్రహ్మాండంగా చేసిండు మా పెళ్లి. ఇప్పుడు అట్లా చేస్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో అంత బ్రహ్మాండంగా చేసిండు. మేనోళ్ళు మా నాన్నకు అక్క చెల్లెళ్ళు లేరు, ఒక్కడే. మా నాన్న ఒక్కడే. అలా మా నాన్నబ చెల్లె బిడ్డను మా నాన్నబనే జారింది. మేనత్త అన్నట్టుగా చిన్న నాన్నబ బిడ్డ. అంటే ఒకరికొకరు ఫస్ట్ నుంచే తెలుసు మీరిద్దరు? మేనత్త. ప్రేమించి పెళ్లి చేసుకురా? గా వయసులో ఏం ప్రేమ ఉంటుంది? ప్రేమ ఉంటుంది ఏమి ఇట్లా అంటే చుట్టాలే కదా, అంటే ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు ఇష్టం అని ఇట్లుంటది కదా. అట్లా ఇస్తే 9 ఏళ్ళ అప్పుడు ఇష్టం పెద్దల మాట చేసుకున్నాడు. అయితే ఆయన మా ఇంట్లోనే జరిగిండు. అలా మా మామయ్య ఆయన చిన్న ఉండగానే 2 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయింది మా మామయ్య. ఆయన ఒక్కడే, డాడీ ఒక్కడే
చనిపోయినాక 5 మామలు మా మామలు మా నాన్న మా అవ్వ 5 యారన్లల్లా మగ పిల్లగాడ ఎట్లుంటాడు. మళ్ళీ చిన్నప్పటి నుంచి మా అత్త మా ఇంట్లోనే పెరిగింది. ఎట్లుంటాడని ఆయన తల్లిని కొడుకుని 2 రోజులు కట్టుకొని మా ఇంట్లో తీసుకున్నాం. ఒక రూమ్ ఇచ్చి అలా వంట చేసుకొని ఇక దీనికి బతికినట్టు పని చేసుకుంటుండే. మా అత్త కొడుకుని తాగుతున్నది. పలానోళ్ళ చెల్లె కొడుకు అంటే వాళ్ళు ఏమనద్దు అన్నట్టు అట్లా ఉంచుకున్నారు. సో అప్పుడున్న జమాన్ ఇప్పుడుందా? లేదు. అప్పుడున్న కోడళ్ళు ఎట్లున్నారు? ఇప్పుడు ఉన్నారా? అప్పుడు కోడళ్ళు అత్తలకు గదిలోది అనుకుంది. ఇప్పుడు ఇప్పుడు అట్లా లేదు అనుకుంది. సో నిజం చెప్పాలంటే అప్పుడు డైలాగ్. సో అప్పుడు మీ జమానాల అత్త ముంగడ నువ్వు ఇట్లా కుర్చీ మీద కూర్చున్నావా? కోడలు కూర్చుంది చూడు. అత్త ముంగట మామల ముందట. మరి అత్త ముంగడ ఎందుకు కూర్చురు? సో ఇద్దరు మీరు క్లోజా? అందరు కోడళ్ళు, అందరు కోడళ్ళతో నేను ఇట్లా మంచిగానే ఉంటా. ఇట్లా అట్లా అన్నట్టు కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తా అంటే పంపిస్తావా? పంపిస్తా. అయితే ఒక వీడియోలో అన్నతోటి ఒక 1 month నేను పోతా అంటే ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి. పోయి పంపడా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు పోతే ఎంజాయ్ చేద్దామని ఆయన అనుకుంటుండు. సో ఆడ లాస్ట్ వరకు ఏమొస్తుంది అనుకున్నా, అంత గ్యాప్ ఇచ్చారు, అంత లాగ్ చేసినది. ఆ కిచెన్ లో పోయి ఆ బాసన్ల దగ్గరకు పోయి అసలు ఘోరంగా అసలు ఇంట్లో ఇట్లా నిల్చోగానే అయిపోయింది. సో అమ్మ వీడియోలు అన్ని చేస్తారు, మీరు ఏమేమి చేస్తారు? చూస్తుంది అమ్మ బాపు. ఓకే. ఫోన్ వాడడానికి వస్తుందా? ఒకటి చూపించారు, అదొకటే. అదొకటి ఇదొకటి చూడరాదు. ఒకటి ఇట్లా చూస్తావు అంతే. ఓకే. ఇప్పుడు నీ కొడుకు కోడలు ఆ ఇంటి దగ్గర నుంచి ఇడికి వచ్చేసారు కదా, వచ్చేస్తాం అన్నప్పుడు నువ్వు ఏమనుకున్నావు? ఏమనుకున్నావు అంటే పిల్లల కోసం, అయ్యో పిల్లలు వాళ్ళ నాన్న కూడా పోతుండ్రా, పొట్టిది అత్తదో రాదు నా బిడ్డ అన్నట్టు. అత్తకి ఎందుకు బెంగటి వెళ్తాడు అని అన్నా. అంటే అక్కడ ప్లేస్ చాలక ఇక్కడికి రాలేదు. షిఫ్టింగ్ అంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది. స్కూల్కి వెళ్ళి వచ్చినాక అక్కడే మళ్ళీ ఇప్పుడు ముందట పని నడుతుంది, ఆడ పని పని సరిపోదు. మళ్ళీ కన్స్ట్రక్షన్ నడుతుంది, ముందు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇక్కడ మళ్ళీ పచ్చళ్ళు చేస్తే మళ్ళీ అది వచ్చి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మట్టి పని ఉంటుంది, అటు ఇటు నడుస్తారు. ఎందుకైనా ఇప్పుడు దుమ్ము అనేది వస్తుంది ఎట్లాగో. అవును. సో ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం ఎంత రెంట్? 7,000. 7,000. సో హైదరాబాద్ లో 1,00,000 2 లక్షలు ఉంటుంది. నేను షాక్ అయినా 7,000 షాక్ అయినా 7,000 అని చెప్పేసి. ఓకే. 2 ఫ్లోర్ల బిల్డింగ్, ఇంత ప్లేస్, అసలు మంచిగా ఉంది. మొత్తం చాలా బాగుంది. 7,000 కి బాగుందా? ఈయనే ఉండు మరి. ఈడుంటే అక్కడ వీళ్ళ డాడీ అప్పుడప్పుడు వచ్చిపోమను. సరే, నువ్వు స్పెషల్ గా ఎప్పుడన్నా ఏమన్నా కొత్త వంటకం నేర్చుకున్నావా? కొత్త ఏం నేర్చుకోలేదు. సో ఫస్ట్ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నాను? మా 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 అవ్వ అందంగా చూసిన అమ్మ. మేము అవ్వనే అంటాం. అట్లా చూస్తుంటే ఏ వంట మంచిగా చేస్తావు? దేశీ కోడి కూర మస్తు చేస్తుంది. కోడి కూర, దేశీ కోడి కూర, కోడి కూర, పప్పు, పల్సడి పప్పు. మీ కోడలు ఏ కూర దరిద్రంగా చేస్తుంది? ఏ కూర అంటే ఏ కూర చక్కగా తినలేదా? అంటే అమ్మకి ఏంటంటే అమ్మ అండుకున్న కూర తప్ప వేరే కూరలు అమ్మకి తినబుద్ధి. ఓకే. ఊకే వంకాయల కూర వండుతావని అన్నదిగా. మా ఇంట్లో అందరికి ఇష్టమే వంకాయ. నా కొడుకులకు, నాకు, అందరికి. ఏ వంకాయ? నల్ల వంకాయనా తెల్ల వంకాయ? ఏ వంకాయ అయినా, ఏ వంకాయ అయినా. సో మీకు ఇష్టం లేదనుకుంటుంది. వీళ్ళకి నా కొడుకులకు బాగా ఇష్టం, నాకు కూడా ఇష్టం. రాని వీడియోలో అప్పుడప్పుడు కనిపిస్తాడు కదా.
గట్టు గట్టు ఇటు చూడు ఏం పేరు నీ పేరు? ఏం సిగ్గుపడుతున్నావా? గీట్రా కూర్చోరా నాన్న దగ్గర గట్టు గీట ఆగు. ఏంది మీ టీచర్ స్కూల్ కి ఎందుకు పోలేను? ఇక్కడ చూడు గట్టు అన్నయ్య స్కూల్ కి ఎందుకు పోలే? ఒకసారి మీ ఇంట్లో వడి బియ్యం వండి అనుకోలేవా నువ్వు? వడి బియ్యం వండితే స్కూల్ కోరా? నేను నిజంగానే మొన్న బియ్యం పెట్టినండి పెట్టి ఆయన ఖుషి కూడా అలా బియ్యం పెడుతున్నావా ఇయ్యాల అంటే నేను పోనానా? ఆయన పోనా? తెలుగు వచ్చేసినాయి. ఓకే అంటే బియ్యం అంటాడు ఏమనుకున్నాడు, పెద్ద పండుగ అనుకున్నాడు. అట్లా ఓకే. కానీ వానికి తెలియదు కదా. పిల్లలు ఏమైనా కూతు పనులు చేస్తూ ఉంటారా? ఇట్లా బా ఫుల్ చేస్తారు బాగా. భరించరాకుండా అల్లరి చేస్తారు. భరించరాకుండా కాదు, మేము వచ్చిన తర్వాత ఒక టేబుల్ వీడు చూసినావా ఎట్లా చూసి 10 రౌండ్లు ఆడు ఎక్కడ పెట్టాలనుకున్నాడు అక్కడ పెట్టేసిండు. ఆయన కూర్చోవాలనుకోండి, ఇది నా ప్లేస్ కూర్చోవాలని పట్టుబట్టిండు. సో ఎందుకు పెట్టాలనుకున్నాడా? ఆ ప్లేస్ నీకు నచ్చిందా? మామిడికాయ చెట్టు నచ్చిందా? సో నీకు ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? సెకండా? నీకు స్పెల్లింగ్స్ వచ్చా? ఫస్ట్ అయిపోయింది, సెకండ్ ఇప్పుడు ఇంకా బనానా స్పెల్లింగ్ చెప్పు. చెప్పు. ఏం రాదా బనానా? ఎల్కేజీ పిల్లలకు వస్తుంది. చెప్పు యాపిల్ 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 వస్తుంది కదా చెప్పు. సరే వెనకాల ఏముంది? ఏం చెట్టు అది? ఇది ఏం ఇంగ్లీష్లో ఏమంటారు? అను కాదు నువ్వు మీ డాడీ లాగా మమ్మీ లాగానా? మ్యాంగో ట్రీ. మ్యాంగో స్పెల్లింగ్ చెప్పు. తెలియదు. మీరు పికిల్స్ పెడుతురా? ఏమేమి ఉంటాయి మీ దగ్గర పికిల్స్? చెప్పురా ఏమేం పికిల్స్ ఉంటాయరా నీకు తెలుసు కదా. చెప్పు చెప్పు నువ్వు నాకు, ఏం చేస్తా చెప్పు. పికిల్స్ గోకుంటుండు చెప్పు నాన్న ఏమేం పికిల్స్ ఉంటాయి మన దగ్గర. చెప్పు ఏమేమి ఉంటాయి? చెప్పు చెప్పు తెలుగులోనే చెప్పు, ఇంగ్లీష్ ఏమొద్దు. మన దగ్గర ఏది స్పెషల్ చెప్పు. చెప్పు. ఇంకా 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 నీకు అవే ఇష్టం కదా? నిజం చెప్పు, అవే ఇష్టం కదా? చికెన్ మటన్ బోటి. ఓకే. కాదు కాకరకాయ ఫ్రై కూడా ఎక్కువ తింటాడేమో కదా? తిన్నాడు. తిన్నాడు మరి Just అట్లా చెప్తాను. కటియే చూస్తాడు కదా ఎక్కువ. ఓకే. ఒకటి మైండ్ లో ఫిక్స్ అయింది కాకరకాయ. సో ఈ పచ్చళ్ళ బిజినెస్ లా ఎట్లా ఉంది అసలు? అంటే రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఇన్కమ్ ఎట్లా వస్తుంది? బాగానే ఉందా? మంచిగా ఉంది బ్రో, బాగుంది. ఓకే. అందుకే కదా ఇప్పుడు ఇంకా కూడా ఇంకొక 2 షాప్స్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే. టోటల్ 10 చేయాలనుకుంటున్నారు. రౌండ్ ఫిగర్ 10. సో హైదరాబాద్లో ఎప్పుడు పెడతారు మరి? హైదరాబాద్లో అదే చూస్తున్నా. ఒక 1-2 months లో హైదరాబాద్లో కూడా పెడదాం అనుకుంటున్నా. ఓకే. సో అంటే మన ఫ్రాంచైజీలు అవి ఏమన్నా ఇస్తారా లేకుంటే ఓన్గా మీరే పెడతారా? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు, ప్రజెంట్ అన్ని మన షాప్లే. ఓకే. కానీ ఇక ముందు చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఎట్లా పచ్చళ్ళు చేస్తారో మాకు నేర్పిస్తారా? మేము కూడా హైదరాబాద్ పచ్చళ్ళు అని చెప్పేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. తప్పకుండా బ్రో, మీరు కాదు నిజంగా రెసిపీ చెప్తారా నాకు? చెప్పుడే అందులో ఏముంది? కాదు చెప్పారు కదా. అందరికి తెలిసేది కదా, అందరికి తెలిసే కదా అది పెట్టు. అరే నువ్వు ఇట్లా సో అందరికి తెలిసిన ప్రాసెసేనా? అందరికి తెలిసింది. అయితే ఏంది బ్రో, ఇప్పుడు మేము పెట్టేది ఏం స్పెషల్ కాదు, దాంట్లో ఏమన్నా వేరే ఏం స్పెషల్గా ఏం కలపము. న్యాచురల్గా మన ఈ జగిత్యాల డిస్టిక్లో ప్రతి ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారో సేమ్ అదే రెసిపీ పెడతాం అన్నట్టు. సో దాంట్లో ఏంటంటే కొంతమందికి పెట్టుకునుడు అది తెలియదు, రాదు, కుదరదు. అండ్ ఇంకోటి అంత టైం ఉంటలేదు ఎవరి దగ్గర. ఓకే. అది మ్యాటర్. పెట్టుకుంటే ఒక పికిల్ పెట్టుకుంటారు కావచ్చు, మన దగ్గరికి అయితే 4-5 దొరుకుతాయి కదా. సో మళ్ళా ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి. అది అమ్మా నీకు లాస్ట్ క్వశ్చన్, ఎప్పుడన్నా నువ్వు ఏడ్చినావా? అంటే కొడుకుల గురించి కానీ కోడళ్ళ గురించి కానీ ఎవరి గురించి అన్నా ఏడ్చినావా? కోడళ్ళ గురించి కాదు కానీ కొడుకుల గురించి అయితే ఏడ్చిన. ఎప్పుడు? ఎందుకు చెప్పు. ఏం కాదు. ఎప్పుడంటే ఇక వాళ్ళకు అయ్యో వాళ్ళు సెట్ అయితే మంచిగా ఉండు, ఎట్లా వాళ్ళు ఒక ఎత్తుకు ఎదగాల కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టు ఉంటే మంచిగా ఒక పని చేసుకోవాలి వాళ్ళు అన్నట్టు నాది నాకు బాధ. అట్లా ఏడ్చుంటి అప్పుడప్పుడు. వీళ్ళు చూడంగానే నాకు అట్లా బాధ, చూడంగా కూడా ఏడ్చుంటి. తినకపోయి ఎట్లా వాళ్ళ కాళ్ళు మంచిగా ఉంటే మంచిగా వాళ్ళ పని వాళ్ళైతే చేసుకొని మంచిగా ఉండాలి. అట్లా అని ఎట్లా కొడుకుల గురించి ఏడ్చింది. ఇప్పుడు లేదు.
కొడుకులకి ఎవరికి తెలియకుండా పైసలు ఇస్తుండేనా? ఏ కొడుకు ఎక్కువ ఇచ్చినావు? ఎవరికి వెళ్ళకుండా అంటే ఇలా డాడీకి వెళ్ళకుండా అయితే ఎవరికి ఇస్తుంటే ఎక్కువ? ఈయనకి ఇచ్చాం. మొత్తం నువ్వు అన్ని ఎందుకు ఇస్తుండే? ఎందుకంటే ఇస్తుంటే ఎన్నెన్ని ఇస్తుంటుంది? 100, 200, ఒక్కొక్కసారి 500. ఏం చేస్తుండే పైసలు? ఇక అటు బయట పోయి చాయలు తాగుడు. అప్పుడు తాగు చాయలు తాగుతుండేనా బీర్లు తాగుతుండే? అప్పుడు బీర్లు తాగు లేదు, అప్పుడు తాగ తప్పు. ఇప్పుడు తాగుతుంది కానీ అప్పుడు తాగాలి. చాయ్ టిఫిను దోస్తులతోటి పోతే జేబుల 10 రూపాయలు ఉండాలి, 10 రూపాయలు ఉండాలా. నీ దగ్గర ఏం లేకపోయా ఎట్లా అని 100 రూపాయలు ఇస్తే పొద్దుక 100 రూపాయలు ఉండకపో తిరుగుతుంటే 100 రూపాయలు ఇస్తే ఏం చేసి నువ్వు ఉండాలని ఇస్తే 100 రూపాయలు ఇస్తే ఒక 5గురిని తోలకపోయాను. 10 రూపాయలకు ఒక చాయ్, 5 చాయ్ తాగుతూ ఇంకా 50 ఉండాలి. ఏం చేసిన ఆ పర్సనాలిటీకి ఒక చాయ్ చాలుతుందా? అప్పుడు పరిచినట్లు లేదు, బక్కగానే. ఏం చదువుకున్నావు అమ్మ? నేనేం చదవలేదు. ఏం చదవలే కానీ ఇంగ్లీష్ కొంచెం పర్సనాలిటీ అంటే అర్థమవుతుంది. అర్థమవుతుంది. నా కొడుకులు చదువుకున్నారు కదా, ఇంగ్లీషే చదివిండ్రు. చిన్న కొడుకు ఈయన వాళ్ళు ఇంగ్లీషే చదివిండ్రు. వీళ్ళు మాట్లాడంగా కొంచెం వస్తుంది. సరే, ముగ్గురు కొడుకులల్లా సరే ముగ్గురు పేర్లు చెప్పు. పెద్దయిన పేరు? పెద్దయిన పేరు వెంకటేశు. ఈయన రాకేశు. చిన్న మోహన్. మోహన్. సో ముగ్గురు కొడుకులల్లా ఏ కొడుకు ఇష్టం నీకు? నాకు అందరు ఇష్టమే, నాకు అందరు మంచిగా ఉన్నారు. మళ్ళీ ఫీల్ అవుతారు కదా ఒక్క పేరు చెప్తే? ఫీల్ కానీ కాకపోని వాళ్ళు ఫీల్ కానీ కాకపోని నాకు అందరు కొడుకులు ఇష్టం. అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలని నాకు అనుకుంటాను నేను. సో ఈయన కోతి పనులు చేస్తాడు ఎక్కువ? చేస్తాడు, తిడతా బాగా. నేనేమన్నా అంటాడా? ఏమన్నాడు నన్ను ఏమన్నాడు చప్పుడేయడు. నేను తిడితే తిడతావాను? ఏమని తిడతావు? ఒక మాట చెప్పు. ఏమని తిడతావు? ఏమని తిడతాడు నిన్న? బాడుకం ఉంటుందా? ఓకే. బాడుకం ఏం చెప్తున్నావురా? మీ సైడ్ కాదు, తెలంగాణ మొత్తం అమ్మలు తిట్టేది అదే, నానమ్మల డాడీ గట్లంటున్నావేమంట. వాడు చేసే శాస్త్రం చూడు, అననీయడు. మా మామయ్య లేనప్పుడే అంటది అననీయడు. గట్లెందుకు అంటున్నావే అని అంటే ఆగో మరి అది ఎట్లా చేస్తుండు అన్న. సో మొత్తానికి ఇప్పుడు బిజినెస్ మంచిగా రన్ అవుతుందన్న. మీ డ్రీమ్ ఏంటంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు బ్రో, ఈ బిజినెస్ ఇట్లా ఉండగా ఇంకా చిన్నగా వేరేది ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఏ బిజినెస్? ఇదే ఫుడ్ బిజినెసే. ఓకే. వేరేది ఒకటి చిన్నగా, ఇది ఎట్లా చిన్నగా చాలు చేసినాం, అది కూడా అట్లనే చిన్నగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. కోరుట్ల రెస్టారెంటా? చెప్పా బ్రో, ఇక చేసినప్పుడు అది నేను చిన్న ఏదో అది నిజమే అయి ఉంటది. అదేనా? అట్లా నేను అద్దంటున్నా. ఎందుకు ఇదే మంచిగా కాదు, అంటే కోరుట్ల రెస్టారెంట్ అని అనుకుంటా. అట్లా అనుకోలేడు కానీ అమ్మ ఇట్లా ఫుడ్ గురించి చాలా చేస్తా అనుకుంటున్నానే, చెయ్యన్నా ఇట్లా పెడతా అని అంటే అద్దురా ఈ నడిచేదే మంచిగా నడని. ఇంకా కొన్ని రోజులు కానీ ఇప్పుడు ఎందుకు ఇదే నడని, ఇది మంచిగా నడుతుంది, మంచిగా నడని. సో అంటే వద్దే మహాలక్ష్మి లాగా ఉంటుంది కదా. సో ఎప్పుడన్నా వద్దని కొట్టిర్రా? లేదు బ్రో, నేను అస్సలు కొట్టలేదు. నిజం చెప్పాలి, ఇప్పుడు ఎప్పుడు బెదిరిస్తారు, తిడతారు, కొడతారు, ఎవరిని కొట్టరు, బెదిరిస్తారు, తిడతారు. సరే వద్దే కొట్టిందా? కొట్టది కాదు, ఆలోచిస్తున్నారు అంటే ఏమన్నా కొట్టిందా? అది సాంప్రదాయమా కొట్టుడు, అట్లుండది. సరే ప్రపోజ్ చేసి ఇచ్చినట్టు అయింది కానీ కొట్టలేదు. ఓకే, ఎప్పుడైనా ప్రపోజ్ చేసిరా వద్దునకే? ఎప్పుడు చేయలేదు నేను. ఓకే, మీరు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసిరా? చేయలే. ఓకే, ఆ చెట్టుకి ఏమన్నా ఫ్లవర్ ఉందేమో తెంపుర్రా? ఆడుంది చూడు, మల్లె చెట్టు, అదేదో చెట్టు ఉంది, అది మస్తు ఫ్లవర్లు ఉన్నాయి ఆడ. గులాబీ ఫ్లవర్ కూడా ఉంది. గులాబీ ఫ్లవర్ అంట. మంచిగా తెంపురా, కింద తొడమేలాగా వచ్చినట్టు, అంటే కొంచెం పెద్దగా కనిపించేటట్టు చూడు. ఇది కూడా బాగుందిరా, పింక్ కలర్ ఇక్కడ పెద్దగా ఉంది చూడు. డన్. రామబాణం అయితే ఏమైతుంది, మంచిగా ఉంది. గులాబీ తీసుకొచ్చి. సో గులాబీ. సో ఇప్పుడు వద్నకి ప్రపోజ్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వద్నకి ఇచ్చి వద్నకి ప్రపోజ్ సరేనా?
కానీ డిఫరెంట్గా ఉండాలి. ఎట్లా అందరు ప్రపోజ్ చేసినట్టు కాదు, డిఫరెంట్గా ఉండాలి. అసలు అందరు ఫ్లాట్ అయిపోవాలి. అరే అంటే అందరు అనుకోవాలి ఇట్లాంటి మోడ దొరికితే బాగుండు అని చెప్పేసి అందరు అనుకోవాలి. ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తే అంటే ఓకే, ఐ లవ్ యూ అంతేనా? సరే ఓకే. సో మీ సైడ్ నుంచి నేను కూడా అంతే చెప్తా, డిఫరెంట్గా చెప్పాలి. ఐ లవ్ యూ టూ. ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకురా? లేదు. ప్రపోజల్స్ ఏముంటాయి? ఇట్లాంటి ప్రపోజల్స్ చాలా వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. ఏ లేదు బ్రో, రాలేదా? అట్లేం లేదు. సో ఫైనల్గా మంచిగా బిజినెస్ రన్ అవుతుంది. ఇట్లాగే మంచిగా 8 బ్రాంచ్లు ఉన్నాయి, ఇంకా 2 బ్రాంచ్లు స్టార్ట్ చేయబోతున్నారు, ఇంకా 2 షాపులు స్టార్ట్ చేయబోతున్నారు. ఇట్లనే ఒక 100 షాపులు ఓపెన్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు సపోర్ట్ ఇస్తున్న వ్యూవర్స్కి కానీ అంటే కస్టమర్స్కి కానీ మీరు ఏం చెప్తారు? అయితే ఒకటే బ్రో, నాకు చాలామంది కామెంట్స్ చేస్తారు అండ్ గల్ఫ్ నుంచి వెళ్ళి కూడా చాలామంది షాప్ దగ్గరికి వచ్చి కాల్ చేస్తారు అండ్ ప్లస్ కామెంట్లలో కూడా మస్తు మంది కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు, అంటే మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి అండ్ కామెంట్స్కు రిప్లై ఇవ్వనందుకు అర్థం చేసుకోండి, అందరికీ రిప్లై ఇవ్వలేము కదా, సారీ అండ్ థ్యాంక్ యూ అందరికీ.